This conference will now be recorded. So in our yesterday's class, we're understanding like what is PEGA and PEGA తో maybe like day one as a developer మీరు ఏం చేస్తారు, సో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, సో ఇన్సూరెన్స్ సెక్టర్లో ఎలా ఉంటుంది, మేబీ లైక్ హెల్త్ కేర్ అండ్ మేబీ లైక్ బ్యాంకింగ్లో ఎలా ఉంటాయి, సో ఆల్ దీస్ థింగ్స్ వి అండర్స్టాండ్. అండ్ మీరు ఆ ప్రాజెక్ట్స్ చెక్ చేస్తే సో రిక్వైర్మెంట్ వైస్ ఎక్కడ మ్యాచ్ అవ్వకుండా ఉంటాయి. సో వీ హ్యావ్ టు స్టార్ట్ వన్ మోర్ న్యూ థింగ్ లైక్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్. ఓకే, సో బ్యాంకింగ్ సెక్టర్లో మనకి తెలిసిన అప్లికేషన్స్ ఏముండొచ్చు, మోస్ట్లీ సేవింగ్స్ అకౌంట్ క్రియేషన్ ఒకటి ఉంటుందా, లోన్స్ అకౌంట్ క్రియేషన్, మేబీ లైక్ శాలరీ మేనేజ్మెంట్ ఆర్ క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్, ఇలా మల్టిపుల్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ మనం ఈజీగా డెవలప్మెంట్ చేయాలి యూజింగ్ దిస్ పెగా కాన్సెప్ట్. సో మేబీ టుడే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి సిటిఎస్లో. సో ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక ప్రాజెక్ట్ అలాట్ చేస్తారా, మేబీ లైక్ సిటీ ప్రాజెక్ట్ అనుకుంటే, సో సిటీ ప్రాజెక్ట్ వాళ్ళు డే వన్ ఏం చేసి ఉండాలి, సో దే మస్ట్ బి డెవలపింగ్ దేర్ అప్లికేషన్స్ విత్ పెగా అని డిసైడ్ అయితే ఫస్ట్ వాళ్ళు పెగా సిస్టమ్స్ దగ్గర లైసెన్స్ తీసుకోవాలి, అవునా. సో పెగా సిస్టమ్స్ దగ్గర లైసెన్స్ తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ క్లయింట్ వాళ్ళు సో డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్కి అది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మేబీ డెవలప్మెంట్ ఉంటుందా, ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ ఉంటుంది, సో మేబీ టెస్టింగ్ ఉంటుంది, టెస్టింగ్ని క్యూఏ అంటాము, సో మేబీ యూఐటీ ఉంటుంది, అండ్ మేబీ లైక్ డిప్లాయ్మెంట్, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం కాన్స్టిట్యూట్గా డెవలప్మెంట్ చేస్తూ ఉండాలి. సో టుడే మీరు జాయిన్ అయిన కంపెనీకి దట్ ఈస్ సిటీ క్లయింట్కి దేర్ కెన్ బి వన్ అప్లికేషన్ సంథింగ్ లైక్ లోన్స్ అయినా, ఒక లోన్స్ అప్లికేషన్ ఉండి ఉండొచ్చు. మేబీ దేర్ కెన్ బి వన్ అప్లికేషన్ సంథింగ్ రిలేటెడ్ టు అకౌంట్స్, అవునా. సో దేర్ కెన్ బి వన్ అప్లికేషన్ మైట్ బి లైక్ credit card, and maybe one application maybe like their salary management, whatever. సో యాజ్ ఏ డెవలపర్ మీరు ఈ కంపెనీలోకి జాయిన్ అయితే సో ఫస్ట్ మీరు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేయమని చెప్పారు అనుకోండి. సో ఈ లోన్స్ ప్రాజెక్ట్, సో దానిలో ఎన్ని స్క్రీన్స్ ఉండాలి, స్క్రీన్ నెంబర్ 1 ఎలా ఉండాలి, 2 ఎలా ఉండాలి, 3, 4, ఇలా డే వన్ మీరు ఎస్టిమేట్స్ ఇవ్వాలి. అవును, నేను చూసాం కదా. సో డే వన్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎస్టిమేట్స్. సో బేస్డ్ ఆన్ ద ఎస్టిమేట్స్ స్ప్రింట్ ప్లాన్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ రిక్వైర్మెంట్స్ మొత్తానికి ఎంత టైం పడుతుంది అన్నట్టు ఒక స్ప్రింట్ ప్లాన్ డే వన్ డిసైడ్ అవుతూ వస్తుంది. సో మేబీ మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు అనుకోండి. సో లోన్స్ అప్లికేషన్ ఫస్ట్ మీరు డిజైన్ చేయాలనుకుందాం. సో జనరల్గా లోన్స్ అప్లికేషన్ స్క్రీన్ నెంబర్ 1 ఎలా ఉండొచ్చు. సో మీరే బ్యాంక్కి వెళ్ళారు, సో లోన్స్ కావాలి అంటున్నారు అనుకోండి. సో గో టు కౌంటర్ నెంబర్ 1 అంటారు కదా. సో ఆ కౌంటర్ నెంబర్ 1లో ఒక ఎంప్లాయీ ఉంటారు, ఆయన యూజ్ చేసే అప్లికేషన్ ఇప్పుడు మనం డిజైన్ చేయాలనుకుందాం. సో ఇన్ దట్ సినారియో స్క్రీన్ నెంబర్ 1 ఎలా ఉంటుంది జనరల్లీ, మేబీ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయినా. సో ప్లీజ్ టెల్ మీ యువర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా అంటూ ఉంటారు కదా. సో ఈ స్క్రీన్ నెంబర్ 1 యాజ్ ఎ పెగా డెవలపర్ ఫస్ట్ మీరు డెవలప్ చేస్తున్నారు. సో ఫర్ దట్ ఫస్ట్ నేమ్ అనేది సంథింగ్ ఇంక్లూడ్ చేశారు, మేబీ 2 in 1 row, 3 in 1 row ఆర్ 4 in 1 row అకార్డింగ్ టు దట్ మాకప్ మనం అరేంజ్ చేస్తాం. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, జెండర్, పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, ఇలా మొత్తం మీరు స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేశారు అనుకోండి. స్క్రీన్ నెంబర్ 1 రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది అనుకోండి. సో వన్ స్క్రీన్ నెంబర్ 1 ఈజ్ కంప్లీట్ అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మీ మేనేజర్ ఏమంటున్నారంటే సో డిజైన్ ద సేమ్ కైండ్ ఆఫ్ పేజ్ ఈవెన్ ఫర్ దిస్ వన్ అంటున్నారు. సపోజ్ ఇప్పుడు నాకు సిటీ బ్యాంక్లో ఒక క్రెడిట్ కార్డ్ అకౌంట్ ఉంది అనుకోండి. ఆఫ్టర్ 3 months నాకు సేమ్ బ్యాంక్లోనే లోన్ కావాలనుకుంటే, సేమ్ బ్యాంక్లోనే లోన్ కావాలంటే సో ఆ లోన్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఏమంటాడు, సో అగైన్ ఫస్ట్ నుంచి అన్ని డీటెయిల్స్ తీసుకుంటారా. సో ఆల్రెడీ మీ బ్యాంక్లో నాకు క్రెడిట్ కార్డ్ అకౌంట్ ఉంది, అగైన్ వాట్ ఫర్ యూ ఆస్కింగ్ ఆల్ డీటెయిల్స్ అని మనం చెప్తే వింటారా, వినరు. సో అంటే లోన్స్ అప్లికేషన్లో మేబీ స్క్రీన్ నెంబర్ 1 రిజిస్ట్రేషన్ అనుకుంటే అకౌంట్స్లో అయినా క్రెడిట్ కార్డులో అయినా సేమ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే మేబీ మీరు లోన్ తీసుకునేటప్పుడు మేబీ మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి. ఆఫ్టర్ 3 months మీరు చెన్నైలో ఉన్నారనుకుంటే, ఓకే. సో ఎవ్రీ టైం బ్యాంక్ వాళ్ళకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో అందుకని బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ స్క్రీన్లో ఫస్ట్ కస్టమర్ డేటా కావాలన్నట్టు అంటారు. ఈవెన్ దో నేను ఆ బ్యాంక్లో ఒక 10 years నుంచి కస్టమర్ అయినా సో దే వాంట్ ఎవ్రీ టైమ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో స్క్రీన్ నెంబర్ 1 రిజిస్ట్రేషన్ పేజ్ మీరు డిజైన్ చేశారనుకోండి.
మేబీ సమ్ కైండ్ ఆఫ్ 2 days టైం పట్టింది అనుకుందాం మొత్తం. సో వన్స్ దిస్ డిజైన్ ఈజ్ కంప్లీట్, నెక్స్ట్ డే మీ మేనేజర్ ఏమంటున్నారంటే స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ స్క్రీన్ అంటున్నారు. అంటే అకౌంట్ రిలేటెడ్ పోర్టల్లో కూడా స్టార్టింగ్ రిజిస్ట్రేషనే కదా ఉండేది. సో మిమ్మల్ని అది డిజైన్ చేయమన్నారు అనుకోండి. సో ఇది కూడా మీరు ఫస్ట్ నుంచి చేస్తారు. మేబీ ఇక్కడ మీకు ఇంకో 2 days టైం పడుతుందా? ఇది 2 days పట్టిందంటే ఇక్కడ కూడా అంతే కదా. ఆఫ్టర్ దాట్ ఇక్కడ డిజైన్ చేయమన్నారు అనుకోండి, సేమ్ స్క్రీనే, అప్పుడు ఎంత టైం పడుతుంది? మేబీ 2 days. అండ్ ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. సో వన్స్ దీస్ 4 things ఆర్ డన్, అప్పుడు మీరు రియలైజ్ అయింది ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ రిపీటెడ్ వర్క్ ఏదో చేసినట్టేనా, సమ్ కైండ్ ఆఫ్ రిపీటెడ్ వర్క్ ఏదో చేశారు. సో మేబీ స్క్రీన్ నెంబర్ 1 ఇక్కడ మీరు ఏదైతే చేశారో సెకండ్ టైం కూడా అదే, థర్డ్ టైం కూడా అదే, ఫోర్త్ టైం కూడా అదే. సో సమ్ కైండ్ ఆఫ్ రీవర్క్ లాగా చేసుకుంటూ వచ్చారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, ఇఫ్ వీ కెన్ మెయింటైన్ సమ్వేర్ ఇన్ ద కామన్ లైబ్రరీ, అంటే ఒక కామన్ పాయింట్ లాగా ఉంది అనుకోండి. సో ఆ కామన్ పాయింట్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇలా అన్నీ క్రియేట్ చేసుకుని, సో ఐ కెన్ గెట్ దిస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్ టు మేబీ స్క్రీన్ నెంబర్ 1 ఇక్కడ, లోన్స్ అప్లికేషన్ అక్కడి నుంచి తెచ్చుకోవచ్చా, అగైన్ సిమిలర్ కంటెంట్ అక్కడి నుంచి సెకండ్ ప్లేస్లో కూడా తెచ్చుకోవచ్చా, మేబీ థర్డ్, మేబీ ఫోర్త్, ఇలా చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఏమవుతుంది? సో అప్పుడు ఏమైంది? మీకు క్రియేషన్ 1 టైమే, బట్ యూసేజ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయిందా? మేబీ ఆఫ్టర్ 10 years మీ బ్యాంక్ వాళ్ళ బిజినెస్ బాగా ఇంక్రీజ్ అయ్యి ఇంకో అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే సేమ్ కంటెంట్ అక్కడ యూస్ చేసుకోవచ్చా లేదా? సో అంటే యాజ్ ఎ డెవలపర్ డే 1 మీకు ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ కంప్లీట్ అవటం కాదు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది. సో అది కరెక్ట్ వేలో కంప్లీట్ అవుతుందా లేదా చూడాలి. సో అంటే రీయూజబుల్ ఫ్యాక్టర్ అనేది ఒకటి చూడాలి. సో ఈ రిక్వైర్మెంటే మనం ఇప్పుడు కన్సిడర్ చేస్తే, సో ఈ 4 ప్లేసెస్లో కామన్గా రీయూజ్ అయ్యేదే కదా ఇది. సో బెటర్ యూ క్రియేట్ ఇట్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ లైబ్రరీ. ఓకే, సో లైబ్రరీ లాంటి ప్లేస్లో క్రియేట్ చేస్తే ఐ కెన్ యూజ్ ఇట్ వేర్ ఎవర్ ఐ వాంట్, హౌ మెనీ టైమ్స్ ఐ వాంట్, అంతేనా? సో ఈ కామన్ పాయింట్ ఏదైతే ఉందో టెక్నికల్గా దీన్ని ఫ్రేమ్వర్క్ అంటారు. వాట్ ఈస్ దట్? ఫ్రేమ్వర్క్. సో దీన్ని టెక్నికల్గా ఫ్రేమ్వర్క్ అంటారు. సో వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్ అంటే ఏం చెప్తారు? ఫ్రేమ్వర్క్ ఈజ్ సంథింగ్ వేర్ వీ విల్ బి మెయింటైనింగ్ రీయూజబుల్ థింగ్సే కదా. రీయూజబుల్ థింగ్స్ మొత్తం ఫ్రేమ్వర్క్లో మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో మేబీ ఇవన్నీ ఇంటర్నల్ అప్లికేషన్స్ అనుకుంటున్నాం కదా, అవునా? సో ఇవన్నీ ఇంటర్నల్ అప్లికేషన్స్ అనుకుంటున్నాం. టెక్నికల్గా ఇంటర్నల్ అప్లికేషన్స్ ఏమంటామంటే, వాట్ ఈస్ దట్? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అంటాం. ఏమనాలి? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అంటాం. సో అంటే ఒక ఆర్గనైజేషన్కి మల్టిపుల్ ఇంటర్నల్ ఉంటాయని అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు పెగా లాంగ్వేజ్లో టెక్నికల్గా అప్లికేషన్స్ ఏమనాలి? ఇంప్లిమెంటేషన్స్. ఓకే, సో ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్ ఉండొచ్చు. ఆ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అన్నిటిలో కామన్గా ఏమైనా రీయూజ్ అయితే వేర్ యూ హ్యావ్ టు మెయింటైన్ దోస్? ఇక్కడ రీయూజబుల్ థింగ్స్ ఎక్కడ మెయింటైన్ చేయాలి? ఫ్రేమ్వర్క్, అవునా కదా? ఫ్రేమ్వర్క్ మీనింగ్ ఫ్రేమ్వర్క్ ఈస్ కైండ్ ఆఫ్ రీయూజబుల్ థింగ్. సో బెటర్ యాజ్ ఎ డెవలపర్ మీరు ఫస్ట్ థింగ్ ఏం చేసి ఉండాలంటే, మేబీ ఇది మీ ఆర్గనైజేషన్ అయితే మీ ఆర్గనైజేషన్కి సంథింగ్ లైక్ కామన్ లైబ్రరీ పాయింట్ లాగా, అంటే ఫ్రేమ్వర్క్ అనేది ఒకటి ఉండాలి, అవునా? సో ఫ్రేమ్వర్క్ ఉంటే ఏమవుతుంది? సో దానికి కింద ఉన్న ఇంప్లిమెంటేషన్స్ ఎన్నైనా ఉండొచ్చు, 1 2 3 4 ఎన్నైనా ఉండొచ్చు. ఇంప్లిమెంటేషన్స్ అన్నిట్లో అక్కడున్న కంటెంట్ బిలో రీయూజ్ అవుతుంది. సో డే 1 మిమ్మల్ని ఇది క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, ఇది లోన్స్ అప్లికేషన్, ఇది అకౌంట్స్ అప్లికేషన్ అనుకోండి. సో డే 1 మేబీ యాజ్ ఎ డెవలపర్ మీరు ఇక్కడ లాగిన్ అయితే మీకు ఒక మాకప్ ఇస్తారు కదా డిజైన్ చేయమని. సో అందులో మీరు చెక్ చేసుకోవాలి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఏమేమి ఉన్నాయని క్లియర్గా చూడాలి. సో అవే థింగ్స్ మీకు ఇంకెక్కడైనా రీయూజబుల్ అనిపిస్తే, సో బెటర్ యూ క్రియేట్ ఇట్ ఇన్ ద ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేసి ఇక్కడ తెచ్చుకుంటే అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుంది. సపోజ్ అలా కాకుండా ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేయకుండా ఇక్కడే చేస్తే అవుట్పుట్ రాదా? అవుట్పుట్ వస్తుందా రాదా? అవుట్పుట్ 100% వస్తుంది.
సో ఇన్ దట్ సినారియో మళ్ళీ ఇక్కడ సేమ్ అవే కావాలి అంటే అగైన్ రీక్రియేట్ చేసుకోవాలి కదా. సో రీక్రియేట్ చేస్తున్నామంటే సమ్వేర్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ఫాలో అవ్వట్లేదు అన్నట్టేనా. సో యాజ్ ఎ పెగా డెవలపర్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ బెస్ట్ స్టాండర్డ్స్, then there will be something called compliance score. ఏమంటాం? కాంప్లియన్స్ స్కోర్ అంటారు. వాట్ ఈస్ కాంప్లియన్స్ స్కోర్? ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్, ఓకే, ఎవ్రీ అప్లికేషన్కి, సో లోన్స్ అప్లికేషన్, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఏవో ఉన్నాయి కదా, ఎవ్రీ అప్లికేషన్ లోపల సమ్ డిజైన్ ఉంటుందా? మేబీ నేను ఒక 10% చేసి ఉండొచ్చు, డెవలపర్ 2 ఇంకొంచెం చేసి ఉండొచ్చు, డెవలపర్ 3 వాట్ ఎవర్. సో ఓవరాల్ అప్లికేషన్కి స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ దట్ టు బి కాల్డ్? కాంప్లియన్స్ స్కోర్. ఆ కాంప్లియన్స్ స్కోర్ ఎప్పుడైనా 100% ఉండాలి. సో 100% లేకపోతే మేబీ 90% ఉంది అనుకోండి. సో 90% ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటి? సమ్వేర్ ఎవరో బ్యాడ్ ప్రాక్టీస్ చేశారు. మేబీ అవుట్పుట్ వచ్చి ఉండొచ్చు, బట్ సమ్వేర్ ఎవరో కరెక్ట్ డిజైన్ అయితే చేయలేదు. సో అది ఐడెంటిఫై చేయటం కూడా ఈజీ. సో ఒక 10 డెవలపర్స్ లాగ్డ్ ఇన్ ఉన్నారు, మేబీ బికాస్ ఆఫ్ 1 పర్సన్ బ్యాడ్, ఐ మీన్ లైక్ బికాస్ ఆఫ్ 1 పర్సన్ మేబీ స్కోర్ రెడ్యూస్ అయి ఉండొచ్చు కదా. సో మేబీ మీరే ఇక్కడ జాయిన్ అయ్యారు, ఫస్ట్ నేమ్ ఇక్కడ క్రియేట్ చేశారు, ఇక్కడ క్రియేట్ చేశారు, ఇక్కడ క్రియేట్ చేశారు, ఇది రాంగ్ ప్రాక్టీసే కదా. సో ఇలాంటివి యాజ్ అన్ హ్యూమన్ మనం ఐడెంటిఫై చేయలేము. సో చాలా పెద్ద ప్రాజెక్ట్, మీరు ఈరోజు జాయిన్ అయ్యారు, మేబీ నేనే మీ మేనేజర్ అనుకోండి, మీరు 3 ప్రాజెక్ట్స్లో రిపీటెడ్గా చేసుకుంటూ వెళ్తే ఎవ్రీ టైం నేను మిమ్మల్ని మానిటర్ చేసి ఇలా తప్పు చేశారని కనిపెట్టలేము కదా, అంత ఈజీ కాదు. బట్ ఏమవుతుందంటే ఇక్కడ స్కోర్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో పెగా అప్లికేషన్స్ ఏవైనా అనుకోండి, ఫ్రేమ్వర్క్ అయినా ఇంప్లిమెంటేషన్స్ అయినా, సో పెగా అప్లికేషన్స్ విల్ బీ హ్యావింగ్ వన్ స్ట్రాంగ్ పవర్ఫుల్ ఆల్గరిథం. సో ఆల్గరిథం ఏం చెక్ చేస్తుందంటే మనం క్రియేట్ చేసిన ఏదైనా, మేబీ కాంపోనెంట్ అనుకోండి, సో ఫార్ మనం క్రియేట్ చేసే ఏదైనా అది ఎంతవరకు రీయూజ్ చేసుకుంటున్నాం అనేది. సపోజ్ ఫస్ట్ నేమ్ ఇక్కడ క్రియేట్ చేసాం, సిమిలర్ ఫస్ట్ నేమ్ ఇక్కడ కూడా క్రియేట్ చేస్తే యాజ్ ఏ హ్యూమన్ మనకే తెలిసిపోతుంది. సో సిస్టమ్ ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. సో బెటర్ యూ క్రియేట్ ఫస్ట్ నేమ్ హియర్ అండ్ యూజ్ ఇట్ ఇన్ టు దీస్ 2 ప్లేసెస్ అని అది ఐడెంటిఫై చేసేస్తుంది. సో దేర్ విల్ బి వన్ పవర్ఫుల్ ఆల్గరిథం వాచింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్. సో ఆ ఆల్గరిథం పేరు జనరల్గా రూల్ రిజల్యూషన్ ఆల్గరిథం అంటారు. గెటింగ్ మై పాయింట్? సో ఆల్గరిథం ఏంటిది? రూల్ రిజల్యూషన్ ఆల్గరిథం. అండ్ అది మీరు చేసే బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని, మీరు చేసే డిజైన్ మొత్తాన్ని వాచ్ చేస్తూనే ఉంటుంది. సో ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, సో స్కోర్ని అంటే కాంప్లైంట్ స్కోర్ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ కాంప్లైంట్ స్కోర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 100%, సో డెవలపర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్, సో వాళ్ళ నేమ్తో ఎర్రర్స్ వస్తాయి. సో మేబీ 90% ఉందనుకోండి, సో అండ్ సో డెవలపర్ సో హ్యాస్ నాట్ ఫాలోడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నట్టు సమ్వేర్ ఎర్రర్స్ లాగా వస్తాయి. సో యువర్ మేనేజర్ దే కెన్ స్ట్రైట్ అవే కాల్ దిస్ పర్సన్. సో ఏం చేశారు మీరు? సో ఇఫ్ దిస్ ఈస్ ద సినారియో, అక్కడ చేసి ఇక్కడ కూడా రీయూజ్ చేసుకోవచ్చు కదా, ఇలాంటి ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో హ్యూమన్ రిలేటెడ్ ఇంటర్వెన్షన్ ఏమి అవసరం లేదు, స్ట్రైట్ అవే సో స్కోర్ కెన్ బి ఈజీలీ ఇంపాక్టెడ్. సో అంటే మనకున్న ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అన్నీ చాలా ఉండొచ్చు, ప్రతిదానికి స్కోర్ ఎంత ఉండాలి? 100%. సో దట్ ఈస్ టు బి టెక్నికల్లీ కాల్డ్, స్కోర్ని ఏమంటాం? కాంప్లియన్స్ స్కోర్. Plain score. యా, ఫాలో అవుతున్నారు ఎవరైనా ఆన్లైన్? Yes. Yeah, so that is to be technically called as compliance score. Consider same scenario తీసుకోండి. ఈ సిటీ ఆర్గనైజేషన్ అండ్ దానికి ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, మేబీ లోన్స్ అప్లికేషన్, మేబీ అకౌంట్స్ అప్లికేషన్ ఇలా ఉంది. సో ఇప్పుడు సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్ ఇక్కడ క్రియేట్ చేయాలి అనుకోండి, మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ అదే. క్రెడిట్ కార్డ్ ఈ అప్లికేషన్లో ఒక స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేయమన్నారు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇలా డిజైన్ చేయమన్నారు. ప్లీజ్ గవర్నమెంట్ ఆన్లైన్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ప్లీజ్ గవర్నమెంట్. ఓకే,
సో సంథింగ్ మిమ్మల్ని స్క్రీన్ నెంబర్ 1 ఒక డిజైన్ చేయమన్నారు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇలా అనుకోండి. సో ఫర్ దాట్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రీయూజబుల్ అనిపిస్తుంది కాబట్టి జనరల్గా ఫ్రేమ్వర్క్లో చేస్తాం అనుకుంటున్నాం. సో అలా కాకుండా మేబీ ఇక్కడే చేసేస్తే అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ వస్తుంది. సో బట్ బెస్ట్ ప్రాక్టీస్ అయితే కాదు. బెస్ట్ ప్రాక్టీస్ అవునా కాదా అనేది జనరల్గా ఎవరికి తెలుస్తుంది? మీరు యాజ్ పర్ బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్ మీరు అవుట్పుట్ తెప్పించారా? మేబీ ఎనీ సమ్ అదర్ వే యూస్ చేసి అవుట్పుట్ తెప్పించారు కదా. సో డెవలప్మెంట్ అయినట్టే కదా. డెవలప్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటి? టెస్టింగ్. నేనే టెస్టర్ అనుకోండి. సో యాజ్ ఏ టెస్టర్ నేను లాగిన్ అవి టెస్ట్ చేయాలి కదా, చెక్ చేయాలి కదా. సో మేబీ మీరు లాగిన్ అయితే మీకు సమ్వేర్ డిజైనర్ స్టూడియో అంటారు, డెవలప్మెంట్ స్టూడియో అంటారు. మీరే కదా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ ఉండాలి. మీకు డెవలప్మెంట్ స్టూడియో ఉంటుంది. నాకు డెవలప్మెంట్ స్టూడియో రాదు. మీరు డెవలప్ చేసిన స్క్రీన్ అవుట్పుట్ చూస్తాం. దాన్ని యూజర్ పోర్టల్ అంటాం. అవునా, నేను అనుకున్నాను కదా. సో అవుట్పుట్ స్క్రీన్స్ రియల్ యూజర్స్కి వచ్చే అవుట్పుట్ స్క్రీన్ ఏమనాలి? యూజర్ పోర్టల్. అండ్ రియల్ యూజర్స్ని ఏమనాలి? CSR. సిఎస్ఆర్స్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్. సో ఇప్పుడు యాజ్ ఏ టెస్టర్ అంటే ఏంటి? రియల్ యూజర్కి ఎలా వస్తుందో అలా టెస్ట్ చేయడమే కదా. అంటే నాకుండే లాగిన్ కూడా సిఎస్ఆర్ లాగిన్ కైండ్ ఆఫ్ ఏ కదా. సో యాజ్ ఏ సిఎస్ఆర్ నేను టెస్ట్ చేస్తాను. సో నాకు ఇచ్చిన మాకు బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ బేస్ చేసుకుని కదా చెక్ చేసేది. సో ఎగ్జాక్ట్గా వచ్చేస్తుందా లేదా? ఎగ్జాక్ట్ అవుట్పుట్ వస్తుందా లేదా? మేబీ మీరు ఇక్కడ క్రియేట్ చేసి అంటే ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేసి ఇక్కడ యూజ్ చేసినా మీకు అవుట్పుట్ వస్తుంది, ఇక్కడే క్రియేట్ చేసుకున్న అవుట్పుట్ వస్తుంది. ఓకే. సో యాజ్ ఎ టెస్టర్ నేను టెస్ట్ చేస్తే నాకు అవుట్పుట్ ఒక్కటే కదా కనిపించేది. సో నాతో ఏమైనా ప్రాబ్లమా? మీకు అవుట్పుట్ వచ్చిందా లేదా, అంతే కదా. సో నో ప్రాబ్లం. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చెక్ చేస్తారు? సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళ ఫస్ట్ మోటో ఏంటంటే ఎవ్రీథింగ్ టైంకి కంప్లీట్ అవుతుందా లేదా. సో అంటే డెవలపర్ ఏమన్నారంటే రిక్వైర్మెంట్ 1 నేను 2 డేస్లో చేస్తాను, రిక్వైర్మెంట్ 2 3 డేస్, ఇలా టైమ్స్ ఇస్తున్నారు. సో అంటే టైంకి ఎవ్రీ రిక్వైర్మెంట్ కంప్లీట్ అవుతుందా లేదా, అండ్ ఎలాంటి డిస్క్రిపెన్సీస్ రాకుండా ఉన్నాయా లేదా, ఆ ప్రాసెస్ ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెంట్. సో అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి కూడా మీరు చేసేది కరెక్ట్ వేనా రాంగ్ వేనా అనేది కూడా వాళ్ళకి తెలియదు కదా. అవుట్పుట్ వచ్చింది, అంతే కదా. సో మరి ఎవరితో ప్రాబ్లం వస్తుంది? చెప్పండి. యాజ్ ఎ డెవలపర్ మీరు ఏదైనా చేస్తారు, మీకు ఎక్కువ కంటెంట్ టెక్నికల్ ఐడియా ఉంటుంది. టెస్టర్కి ఎలా తెలుస్తుంది? బిజినెస్ అనలిస్ట్కి ఎలా తెలుస్తుంది? ఆర్ మేబీ టెస్టింగ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి? యూఏటి. ఫుల్ ఫామ్ ఏంటి? యూజర్ User accepting test. యాక్సెప్టెన్స్. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా? రియల్ యూజర్స్. ఇప్పుడు నేను డెవలప్ Real time చేసేది user. బ్యాంక్ అప్లికేషన్ అయితే రియల్ బ్యాంక్ వాళ్ళు వస్తారు. మేబీ మనం డెవలప్ చేసేది రియల్ మెడికల్ పోర్టల్ అయితే నర్స్ ఆర్ డాక్టర్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. వాళ్ళకి పెగా తెలియదు కదా, అవునా. వాళ్ళు ఏం చేస్తారు? మనం డెవలప్ చేసిన అవుట్పుట్ పోర్టల్ని చూస్తారు. సో వాళ్ళకి తెలుసా మనం ఏ వేలో చేసాము అనేది? తెలియదు. సో యూఏటీ తర్వాత మేబీ ప్రొడక్షన్ అనుకోండి. ప్రొడక్షన్ అంటే రియల్ బ్యాంక్ వాళ్ళకో లేకపోతే హాస్పిటల్ వాళ్ళకో వెళ్తుంది. సో ఈ హోల్ ప్రాసెస్లో మరి మనకి ఎవరితో ప్రాబ్లం? ఎవరు ఐడెంటిఫై చేయగలుగుతారు? మేబీ మహా అయితే మీ డెవలప్మెంట్ మేనేజర్ చేయగలుగుతారు. సో డెవలప్మెంట్ మేనేజర్కి మాత్రం ఎందుకు పని? అవుట్పుట్ వచ్చింది కదా, అవునా. సో మేబీ మీ మేనేజర్ ఒక 10 days లాంగ్ లీవ్లో ఉన్నారనుకోండి. సో డెవలప్మెంట్ టీమ్ అంతా ఫస్ట్ పర్సన్ ఏదో వర్క్ చేశారు, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అందరూ ఏదో డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళారు. సో అందరికీ అవుట్పుట్ వచ్చింది. మేబీ అందరూ రాంగ్ ప్రాక్టీసే ఫాలో అయ్యారు అనుకుందాం. ఇన్ దట్ సినారియో మేనేజర్ 10 days తర్వాత వచ్చి ఒక్కొక్క డెవలపర్తో కూర్చుని మీకు ఇచ్చిన టాస్క్ ఏంటది, మీరు ఎలా ఎందుకు చేశారు, సెకండ్ టాస్క్ ఏంటి, థర్డ్ టాస్క్ ఏంటి, అలా అందరితో కూర్చోగలుగుతారా? పాసిబులా? కాదు. సో మరి ఇలా బ్యాడ్ ప్రాక్టీస్ చేస్తే రాంగ్ డిజైనే కదా ఇది. ఇలా రాంగ్ డిజైన్ చేస్తే సో హూ విల్ ఐడెంటిఫై, ఆర్ ఐడెంటిఫై చేస్తే ఆర్ చేయకపోతే ప్రాబ్లం ఏంటి అనేది తెలియాలి. సో కన్సిడర్ ది సేమ్ డిజైన్ లైక్ సిటీ, అండ్ దానికి ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఉంది అనుకోండి, అండ్ క్రెడిట్ కార్డ్, లోన్స్, అకౌంట్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. సో మీరు మొత్తం ఇక్కడ డిజైన్ చేసేసారు, అండ్ సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా చేశారు, సేమ్ అగైన్ ఇక్కడ కూడా చేశారు, అంటే రీవర్క్ అయింది.
సో ఇదంతా ఓకే, బట్ అవుట్పుట్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది అనుకుందాం. సో ఎవరు ఇష్యూ రేస్ చేయలేదు, ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది అనుకుందాం. సో ఇన్ దట్ సినారియో క్రెడిట్ కార్డ్ పోర్టల్ ఒక ఎంప్లాయీ యూస్ చేస్తాడు కదా, ఎంప్లాయీ 1 యూస్ చేస్తాడా, లోన్స్ అప్లికేషన్ ఎంప్లాయీ 2 యూస్ చేస్తారా, అండ్ అకౌంట్స్ అప్లికేషన్ మేబీ ఎంప్లాయీ 3 యూస్ చేస్తారు. సో జనరల్గా ఈ అప్లికేషన్ లోడ్ అవ్వాలంటే ఇవన్నీ కూడా లోడ్ అవుతాయి కదా, స్క్రీన్ నెంబర్ 1లో అవి లోడ్ అవ్వాలి, స్క్రీన్ 2లో అవన్నీ లోడ్ అవ్వాలి, అండ్ ఈ అప్లికేషన్లో కూడా అగైన్ అన్నీ లోడ్ అవ్వాలా. సో అంటే సిమిలర్ థింగ్స్ మల్టిపుల్ టైమ్స్ రీప్రాసెస్ అవుతున్నట్టేనా. సో అంటే దీనికి ప్రాసెసింగ్, దీనికి అగైన్ ప్రాసెసింగ్, ఇక్కడ అగైన్ ప్రాసెసింగ్, అంటే ప్రాసెసింగ్ టైం ఎక్కువ పడుతున్నట్టేనా. ఎస్ ఆర్ నో. సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మొత్తం ప్రాసెస్ అవడానికి కొంచెం డిలే టైం పడుతుంది. సిమిలర్గా ఇది కూడా. సో అంటే ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ యూజ్ చేసి జనరల్గా ఏం చేస్తాము, సో వచ్చిన కస్టమర్స్ అందరికీ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తూ ఉంటాం. అంటే మేబీ నా ముందు ఒక 10 మెంబర్స్ క్యూలో నుంచున్నారు అనుకోండి బ్యాంక్లో. ఫస్ట్ పర్సన్కి ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు రిజిస్టర్ వన్ క్రెడిట్ కార్డ్, అంతేనా. సో ఆ రిక్వెస్ట్ రేస్ చేయడానికి మేబీ 20 minutes టైం పట్టింది అనుకుందాం. సో సెకండ్ కస్టమర్, థర్డ్ కస్టమర్, ఫోర్త్, అంటే పర్ డే మేబీ లైక్ ఒక 20 కస్టమర్స్ రిజిస్టర్ చేసాం అనుకోండి. సో ఇక్కడ బ్యాంక్ మేనేజర్స్ ఉంటారు కదా, బ్యాంక్ మేనేజర్. సో ఎర్లియర్ మనం పెగా యూజ్ చేయకముందు సో 100 కస్టమర్స్ని రిజిస్టర్ చేయగలిగాము, ఇప్పుడు ఏంటి 20 మెంబర్స్నే చేయగలుగుతున్నారు. వై సర్వర్ ఇస్ వెరీ స్లో అంటారు. సో బిజినెస్ ప్రాస్పెక్ట్ నుంచి ఆలోచిస్తే ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ లోడింగ్ టైమ్ ఈజ్ మోర్ అనుకోండి, సో అప్లికేషన్ స్పీడ్గా లేకపోతే సో అప్పుడు వీళ్ళకి బిజినెస్ తగ్గిపోతుందా లేదా. బిజినెస్ తగ్గిపోతే ఈ మెయిన్ క్లయింట్స్ ఉంటారు కదా, సో మెయిన్ క్లయింట్స్ వాళ్ళు ఏమంటారు, సో పెగా పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ గుడ్ అన్నట్టు అంటారు. అండ్ ఇన్ దట్ సినారియో పెగా లైసెన్స్ క్యాన్సిల్ చేసుకుని వారు వేరే టూల్కి వెళ్ళిపోతారు. సో ఈ హోల్ ప్రాసెస్ లాస్ అయ్యేది ఎవరు, డెవలప్మెంట్ టీం ఏమీ కాదు, మీకు రావాల్సిన అమౌంట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు లాస్ అయ్యేది ఎవరు, పెగా వాళ్ళు. కంపెనీ కూడా కాదు, వీళ్ళు వేరే టూల్కి ఎట్టిపోతారు. సో పెగా వాళ్ళు. సో పెగాని వీళ్ళు ఇంత కాస్ట్లీ పెట్టి తీసుకొని సో పర్ఫార్మెన్స్ పూర్గా ఉంటే క్లయింట్ వెళ్ళిపోతున్నాడంటే పెగా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు. సో దే హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆల్టర్నేట్ కదా. సో అంటే ఎప్పుడైనా ఒక క్లయింట్ ఏం చేస్తున్నాడంటే పెగా సిస్టమ్స్ నుంచి లైసెన్స్ తీసుకున్న తర్వాత దెన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ టెస్టింగ్ ఆర్ యూఏటీ వాట్ ఎవర్, సో ఆ ప్రోడక్ట్ మొత్తం ప్రొడక్షన్లోకి వెళ్ళే వరకు సో ఈ పెగా టీం నుంచి ఒక డెడికేటెడ్ పర్సన్ మనతో ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాడు. సో పెగా సిస్టమ్స్ నుంచి ఒక సపోర్ట్ పర్సన్ సో మనతో ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాడు. సో ఇతని డ్యూటీ ఏంటి అంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేయడం. ఎవ్రీథింగ్ అంటే ఫస్ట్ డెవలప్మెంటే కదా, టెస్టింగ్ ఏముంది, సో అందులో వాళ్ళు టెస్ట్ చేయటం అంతే. సో అంటే డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేయాలి. సో డెవలప్మెంట్ కరెక్ట్గా జరుగుతుందో లేదో చెక్ చేయటం అంటే సో అతను డెవలపర్ 1తో కూర్చుని ఏం చేస్తున్నారని అడుగుతారు, పాసిబుల్ అది, నో. సో పర్సన్ టు పర్సన్ మానిటర్ చేయడం కష్టం కదా. సో హీ విల్ చెక్ ఫర్ వన్ స్మాల్ థింగ్, ఏంటది, Complaint score. complaint score. Great, అవునా. సో he has to just check for complaint score. If complaint score is less than 100%, somewhere bad practice ఉన్నట్టు. ఆ బ్యాడ్ ప్రాక్టీస్ మేబీ మన 10-member టీంలో ఎవరో 2-3 చేసి ఉండొచ్చు. సో ఈ పర్సన్ సపోర్ట్ పర్సన్ ఇండివిజువల్గా ఎవరిని కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ డెవలప్మెంట్ టీంకి మేనేజర్ ఉంటాడు కదా, సో మేనేజర్కి ఒక మెయిల్ పెట్టేస్తాడు, ఎస్కలేషన్ ఈమెయిల్. సో your team has developed well, but these are the list of warnings. Please rectify it by end of day. So we have to deploy this to the production. ఇలా అంటూ ఉంటారు. సో అప్పుడు ఈ మేనేజర్కి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చినట్టు, అవునా, హీస్ నాట్ లీడింగ్ టీమ్ ప్రాపర్లీ అన్నట్టే కదా. సో దట్ ఈస్ ద రీజన్ మేనేజర్ ఎప్పుడైనా ఎవ్రీ డెవలపర్ని సో హీ హ్యాస్ టు గో ఫర్ కైండ్ ఆఫ్ కోడ్ రివ్యూ అంటారు. సో అంటే ఒక మేనేజర్ కింద ఒక 4 డెవలపర్స్ ఉన్నారు అనుకోండి. సో డెవలపర్ ఏకి సమ్ వర్క్ ఇస్తారు, డెవలపర్ బికి సమ్ వర్క్, డెవలపర్ సికి సమ్ వర్క్. మేబీ ఆ 3 డెవలపర్స్ చాలా బెస్ట్ వేలో చేస్తున్నారు అనుకుంటే యూ విల్ ఇగ్నోర్, ఓకే వాళ్ళు చేస్తారు పర్ఫెక్ట్గా అనేది. సపోజ్ ఈ డెవలపర్స్ ప్రాపర్గా చేస్తున్నారా లేదా అని మేబీ తెలియలేదు అనుకోండి ఇనీషియల్ డేస్లో. సో ఈ మేనేజర్ ఈ ఫస్ట్ డెవలపర్తో కూర్చుని కోడ్ రివ్యూ అంటారు. అంటే మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి,
సో మీరు ఏం చేశారు, వై డిడ్ యూ క్రియేట్ ఇట్ హియర్, సో వై కాంట్ యూ క్రియేట్ దేర్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ఆల్ ద ప్లేసెస్, ఇలా కైండ్ ఆఫ్ కోడ్ రివ్యూ లాగా చేస్తూ ఉంటారు. సో కోడ్ రివ్యూలో మేబీ మీరు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే ఓకే, సో అప్పుడు మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తాం. ఆర్ యూ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాట్, సో అక్కడ క్రియేట్ చేసి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు కదా, సో మీకు ఎక్స్పీరియన్స్ ఎంత, ఓకే, సో పాత కంపెనీలు ఎలా చేసేవాళ్ళు, సో ఇలా మళ్ళీ అంతా రివర్స్ అవుతుంది. ఓకే, బెటర్ ఎప్పుడైనా మనం బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాల్సిందే యాజ్ ఎ డెవలపర్. సో ఇఫ్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ బెస్ట్ ప్రాక్టీస్, పెగా సిస్టమ్స్ పర్సన్ నుంచి మనకి ఎస్కలేషన్స్ వస్తాయి, ఇంటర్న్ మీ మేనేజ్మెంట్కి. సో అగైన్ మీ మేనేజ్మెంట్ కనుక ఎస్కలేషన్స్ వస్తే ప్రాజెక్ట్సే మూవ్ అయిపోతాయి. సో మీ కంపెనీకి ఉన్న ప్రాజెక్ట్ వేరే కంపెనీకి వెళ్ళిపోతుంది. సో జనరల్గా ఎందుకు అలా వెళ్తుందంటే, సో లెట్ మీ టెల్ యూ దట్ ప్రాసెస్. సో సిటీ ప్రాజెక్ట్ వాళ్ళు ఆర్ సిటీ క్లయింట్ వాళ్ళు ఫస్ట్ డే ఏం చేస్తున్నారు, పెగా సిస్టమ్స్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుంటారు. అండ్ మేబీ వాళ్ళకి సమ్ డెవలప్మెంట్ వర్క్ 4 అప్లికేషన్స్ 5 అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేయాలి. సో అలాంటప్పుడు జనరల్గా డెవలప్మెంట్, టెస్టింగ్, యూఏటీ ఇలా చాలా ఉంటాయి కదా. సో ఈ ఫేజెస్ అన్నీ ఒకటే కంపెనీకి ఇవ్వదు. సో సిటీ కంపెనీ వాళ్ళు ఓన్గా పెగా టీమ్ మెయింటైన్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు అలా చేయరు. సో ఎందుకంటే ఆర్ అలా చేయరు, సో ఏం చేస్తారంటే, సో దే విల్ బి గివింగ్ దిస్ వర్క్ టు ద థర్డ్ పార్టీ కంపెనీస్. అంటే టీసీఎస్కి ఇవ్వచ్చు, మేబీ సిటిఎస్, ఇలా డిఫరెంట్ ఫేజెస్ని డిఫరెంట్ కంపెనీస్కి ఇస్తారు. సో ఈ కంపెనీకి ఎందుకు వస్తుంది అంటే మేబీ బిడ్డింగ్ ఉంటుంది. సో డే 1 వీళ్ళు ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకునే టైంలో సమ్ కైండ్ ఆఫ్ బిడ్డింగ్ జరుగుతుంది. ఓకే, సో మాకు 4 ప్రాజెక్ట్స్ చేయాలి, సో విత్ దిస్ పెగా టూల్, అండ్ మా బడ్జెట్ వచ్చేసి $100 million. సో కెన్ టీసీఎస్ డూ, కెన్ సిటిఎస్ డూ, కెన్ యాక్సెంచర్ డూ, ఇలా అడుగుతూ ఉంటారు. సో మేబీ టీసీఎస్ వాళ్ళు $100 million ఉన్నారనుకోండి. ఓకే, సో అదర్ కంపెనీస్ వీ కెన్ డూ ఇట్ ఫర్ $80 ఓన్లీ, $800 ఓన్లీ, ఆర్ 80 million అంటే, సో ఎవరి కాస్ట్ తక్కువ ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. బిడ్డింగ్ జస్ట్ లైక్ మీరు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కాంట్రాక్టర్స్ని పిలుస్తారు కదా. సో ఫస్ట్ పర్సన్ 10 lakhs అన్నాడు అనుకోండి, సెకండ్ పర్సన్ 8 lakhs అంటే, సో ఆ పర్సన్ దగ్గరికి మీకు ఇంట్రెస్ట్ వెళ్తుందా, దేర్ యూ హ్యావ్ టు చెక్ ఫర్ ఎక్స్ట్రా మోర్ క్వాలిటీ, అంతే కదా ఇంకా. సో ఎవరైతే తక్కువ రేట్కి బిడ్ చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో డెవలప్మెంట్ టీమ్ మేబీ టీసీఎస్కి వెళ్ళింది అనుకుందాం, అండ్ నెక్స్ట్ది టెస్టింగ్ టీమ్ ఉంటుంది, క్యూఏ. సో టెస్టింగ్ ఏం చేయాలి, సో టెస్టింగ్ మేబీ సిటిఎస్ వాళ్ళు ఎక్కువ రేట్ చెప్పారు అనుకుందాం. సో అప్పుడు టీసీఎస్ వాళ్ళు ఈవెన్ దో వీళ్ళు తక్కువ కాస్ట్కి చెప్పినా టెస్టింగ్ వీళ్ళకి ఇవ్వరు. ఓకే, సో ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అయిపోయింది, ఓకే కదా. నెక్స్ట్ క్యూఏ. సో టెస్టింగ్ టోటల్ 4 కంపెనీస్ ఉన్నాయనుకోండి, యాక్సెంచర్, హెచ్సిఎల్ ఇలా ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు క్యూఏకి కూడా టెస్టింగ్ కూడా మేమే తక్కువ రేట్ చేస్తామని చెప్పినా వీళ్ళకి ఇవ్వరు. సో రిమైనింగ్ కంపెనీస్కి ఇస్తారు. అంటే టెస్టింగ్ వీళ్ళకి వెళ్ళింది అనుకుందాం. తర్వాత మేబీ సంథింగ్ లైక్ రిపోర్టింగ్ ఉంది, డిప్లాయ్మెంట్ లాగా ఉంది. సో రిపోర్టింగ్ మేబీ వీళ్ళిద్దరూ చేస్తానన్నా వీళ్ళకి ఇవ్వరు. ఓకే, సో రిపోర్టింగ్ వీళ్ళకి వెళ్తుంది, అండ్ మేబీ డిప్లాయ్మెంట్ ఇలా వెళ్తూ ఉంటుంది. సో కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ట్రయింగ్ టు గివ్ సో దీస్ కైండ్ ఆఫ్ వర్క్ ఫర్ డిఫరెంట్ కంపెనీస్. ఇలా ఒక హోల్ ప్రాజెక్ట్లో ఉన్న డిఫరెంట్ ఫేసెస్ని డిఫరెంట్ కంపెనీస్కి ఇవ్వటం వల్ల వాళ్ళకి 3 మేజర్ అడ్వాంటేజెస్ ఉంటాయి. క్లయింట్కి 3 మేజర్ అడ్వాంటేజెస్. సో అవేంటో చూద్దాం స్లోగా. సో యాజ్ ఏ డెవలపర్ మీరు ఇక్కడెక్కడో జాయిన్ అయ్యారు అనుకోండి. సో ఇన్ దట్ సినారియో మీ మేనేజర్ ఇక్కడ ఉంటారు కదా, అవునా. సో మీరు అందరూ కలిసి సమ్వేర్ డెవలప్మెంట్ వర్క్ లాగా చేస్తూ ఉంటారు. సో ఒక మేనేజర్ మేబీ 3 టీమ్ మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. సో మీరు ఇనీషియల్గా టీమ్ మెంబర్గానే కదా జాయిన్ అయ్యేది. సో మీకు ఇచ్చే టాస్క్ ఎలా ఉంటుంది జనరల్గా, మీకు ఏమైనా టాస్క్ ఇస్తే మీ డ్యూటీ ఏంటి, ఆ టాస్క్ కంప్లీట్ అయిందా లేదా, అంతే కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుంటారు, టాస్క్ కంప్లీట్ అయిందా లేదా, అదే మీ మేజర్ టార్గెట్. ఓకే ఫైన్, బట్ మీ మేనేజర్స్కి టార్గెట్ వేరేలా ఉంటుంది. సో మేబీ మీకు 1 year కంప్లీట్ అయితే మీకు శాలరీ హైక్స్ ఇవ్వాలి, కంపెనీ వాళ్ళు శాలరీ హైక్స్ ఇస్తారు కదా. మీరు మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి శాలరీ హైక్ అడిగితే మీరు అసలు ఏం చేశారు కంపెనీకి అని అడుగుతారు. సో అప్పుడు మీరు ఏం చెప్తారు, సో ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో అన్ని టాస్క్స్ టైం కంప్లీట్ చేశాను,
ఎలాంటి స్లిప్పేజెస్ లేవు ఆర్ ఎలాంటి ఎస్కలేషన్స్ లేవు, పర్ఫెక్ట్గా హెల్ప్ చేశాను. అండ్ తర్వాత ఎక్స్ట్రా టైం కూర్చుని సబార్డినేట్స్కి కూడా హెల్ప్ చేశాను, ఇలా సంథింగ్ ఏదో చెప్తారు. బేస్డ్ ఆన్ దట్ మీకు ఒక 5% హైకో 10% హైకో వస్తుంది, ఫైన్. అండ్ సిమిలర్గా మీ మేనేజర్కి కూడా హైక్ రావాలి కదా, అవునా? ఆయన కష్టపడుతున్నారు కదా 1 year నుంచి. సో మేనేజర్కి హైక్ రావాలంటే అతను వాళ్ళ మేనేజర్ దగ్గరికి వాళ్ళు అడుగుతారు. సో వాళ్ళ మేనేజర్ వీళ్ళని అడుగుతారు కదా, వాట్ హ్యావ్ యూ డన్ అని. ఆయన ఏం చెప్తారు అప్పుడు? మేబీ మా టీంతో చాలా వర్క్ చేయించాను, సో ఎక్కడ క్లయింట్ నుంచి ఎస్కలేషన్స్ రాకుండా చూసుకున్నాను, ఓకే, అండ్ ఎక్స్ట్రాగా అప్రిసియేషన్ ఈమెయిల్స్ వచ్చాయి. సో ఇలా చెప్తే వాళ్ళ మేనేజర్ ఏమంటారంటే, అది మీరు కాకపోయినా మీ పొజిషన్లో ఎవరన్నా చేస్తారని అడుగుతారు. అంటే వాట్ ఎక్స్ట్రా యూ హ్యావ్ డన్ అన్నట్టు అంటారు, అవునా? అంతే కదా. సో మీ టాస్క్ ఏంటి, జనరల్గా వర్క్ అయిందా లేదా, బట్ మీ మేనేజర్కి గోల్స్ వేరే ఉంటాయి. సో గోల్స్ వేరే ఉంటాయి. గోల్స్ వేరే అంటే ఏంటంటే, సో మీ మేనేజర్కి ఎప్పుడైనా శాలరీ ఎలా డిసైడ్ అవుతుంది ఆర్ హైక్ ఎలా డిసైడ్ అవుతుంది అంటే, వేరే కంపెనీ నుంచి ప్రాజెక్ట్స్ ఎన్ని మనకి తీసుకొచ్చారని అడుగుతారు. ఓకే, సో హౌ మెనీ ప్రాజెక్ట్స్ ఎక్స్ట్రా వీ గాట్ ఫ్రమ్ ద క్లయింట్ అని అడుగుతారు. సో అంటే వేరే కంపెనీస్ నుంచి రావటం అంటే ఏంటి దాని మీనింగ్? సో యువర్ మేనేజర్ హ్యాస్ టు డూ సంథింగ్ టు గెట్ ఆర్ టు పుల్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ దేర్ అన్నట్టేనా? సో అలా చేయాలంటే జస్ట్ ఇమాజిన్, ఈ టీం ఎందుకు ఒప్పుకుంటుంది, అవునా కదా? సో ఇక్కడ మేనేజర్కి కూడా అవే గోల్స్ ఉంటాయి కదా. ఇక్కడ మేనేజర్కి ఏముంటాయి, పక్కన కంపెనీ నుంచి ప్రాజెక్ట్స్ ఎన్ని తీసుకొచ్చారని అడుగుతారు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవ్రీ మేనేజర్ ఆర్ ఎవ్రీ టీంలో, ఎవ్రీ కంపెనీకి టీం ఉంటుంది కదా, ఎవ్రీ టీంలో మేనేజర్స్ ఏం చేస్తారంటే, పక్కన కంపెనీ వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అని క్లయింట్కి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు, అవునా? క్లయింట్కి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో యాజ్ అన్ మేనేజర్ ఇక్కడ మీరు ఏం చేయాలి? సో ఫస్ట్ మన దగ్గర ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి. పక్కన వాళ్ళు బ్లేమ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి. అంటే డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా చేయాల్సిందేనా? సో డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా చేయాల్సింది. సో మనం చేస్తున్న ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఎస్ ఆర్ నో? టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ టెస్టింగ్ టీం వాళ్ళకి డిఫెక్ట్ కౌంట్స్ చాలా వచ్చాయి అనుకోండి. ఓకే, డిఫెక్ట్ కౌంట్ చాలా వచ్చింది అనుకోండి, అంటే దాని మీనింగ్ ఏంటి? టెస్టింగ్ టీం బాగా టెస్ట్ చేస్తున్నట్టు, డెవలప్మెంట్ సరిగ్గా చేయనట్టేనా? సో ఇఫ్ డిఫెక్ట్ కౌంట్ ఈస్ మోర్, క్లయింట్ ప్రాస్పెక్ట్ ఎలా ఉంటుంది? సో సిటిఎస్ టీమ్ ఆర్ క్యూఏ టీమ్ ఇస్ డూయింగ్ పర్ఫెక్ట్లీ, That is weak. యా, డెవలప్మెంట్ టీమ్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. సో డెవలప్మెంట్ స్టాండర్డ్స్ చాలా పూర్గా ఉన్నట్టే కదా. సో అప్పుడేంటి? సో మేబీ ఆ కేసులో డెవలప్మెంట్ టీం ఫస్ట్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. అండ్ వీళ్ళ మోటో ఎప్పుడు అయినా డిఫెక్ట్ కౌంట్ తక్కువ ఉండేలా చూడాలి. అండ్ వీళ్ళ మోటో ఎప్పుడు డిఫెక్ట్ ఎక్కువ వచ్చేలాగా చేయాలి, డిఫెక్ట్ కౌంట్ ఎక్కువ వచ్చేలా చేయాలి. ఎప్పుడైనా డెవలప్మెంట్ టీంకి టెస్ట్ టీంకి ఎప్పుడు ఫైటింగ్ ఉంటుంది. అది విత్ ఇన్ వన్ కంపెనీలో అయినా బయట కంపెనీస్లో అయినా ఎప్పుడు ఫైటింగ్ ఉంటూనే ఉంటుంది. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ స్మాల్ థింగ్కి డిఫెక్ట్ లాగా ట్రీట్ చేస్తారు. సో ఎస్టర్డేస్ ఒక ఎగ్జాంపుల్ చూసాం, గుర్తుందా? సో ఫస్ట్ నేమ్ సంథింగ్ 1 2 3 అని ఎంటర్ చేస్తే ఎర్రర్ రావాలి, అవునా? సో ఎర్రర్ రావాలని మనందరికీ తెలుసు. మేబీ డాక్యుమెంట్లో లేకపోతే, డాక్యుమెంట్లో లేదు. సో యాజ్ ఎ టెస్టర్ మీరు ఏం చేస్తారు? డిఫెక్ట్ లాక్ చేస్తారు. సో డెవలపర్ యాక్సెప్ట్ చేయరు అది. సో ప్రూఫ్ ఉందా లేదా మీకు అని అడుగుతారు. సో డెవలపర్కి కూడా తెలుసు అది మిస్టేక్ అని, బట్ స్టిల్ ఈ వాంటెడ్ టు డిఫెండ్ దాట్. సో ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు తగ్గరు, డెవలప్మెంట్ టీం వాళ్ళు కూడా తగ్గరు. సో వీళ్ళు ఇది వ్యాలిడ్ డిఫెక్ట్ అంటారు, వీళ్ళు కాదు అంటారు. మరి అప్పుడు సొల్యూషన్ ఏంటి? ఎప్పుడు ఫైటింగ్ అవుతూనే ఉంటుంది. మరి అప్పుడు సొల్యూషన్ ఏంటి? సో దిస్ పర్సన్ అండ్ దిస్ పర్సన్ షుడ్ గో టు బిజినెస్ అనలిస్ట్ ఫర్ ట్రయాజ్. ఓకే, సో బిజినెస్ అనలిస్ట్ సమ్వేర్ న్యూట్రల్ లాగా, సో క్లయింట్ నుంచి ఉంటారు మోస్ట్లీ. అండ్ అతను ట్రయాజ్ చేస్తూ ఉంటారు, ఓకే దిస్ ఈజ్ వ్యాలిడ్ డిఫెక్ట్, సో క్యూఏ టీమ్ ప్లీజ్ లాగ్ ఎ డిఫెక్ట్ అండ్ అసైన్ టు దిస్ పర్సన్ అన్నట్టు అనిస్తారు. సో వీళ్ళు 100% యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఆఫ్టర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇక్కడ క్లయింట్ ఉంటాడు కదా, సో క్లయింట్ ఏం చెక్ చేస్తారంటే హౌ మెనీ ఆర్ వ్యాలిడ్ డిఫెక్ట్స్ అని చెక్ చేస్తారు. సో వీళ్ళు మొత్తం 500 డిఫెక్ట్స్ రేస్ చేశారు, అవుట్ ఆఫ్ విచ్ 100 వ్యాలిడ్, 400 ఆర్ ఇన్వాలిడ్ అనుకోండి. సో రాంగ్ ఇవన్నీ కూడా డిఫెక్ట్స్ లాగా లాక్ చేస్తే మళ్ళీ వీళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చినట్టేనా? సో వీళ్ళకి వ్యాలిడ్ వర్సెస్ ఇన్వాలిడ్ డిఫెక్ట్ రేషియో కావాలి, క్లయింట్ చూస్తారు. సో వ్యాలిడ్ వర్సెస్ ఇన్వాలిడ్ రేషియో చూస్తే ఇది ఎక్కువగా ఉంది అనుకోండి, దిస్ టీమ్ ఈజ్ పర్ఫెక్ట్లీ టెస్టింగ్ అన్నట్టు.
అండ్ డెవలప్మెంట్ టీంలో డిఫెక్ట్ కౌంట్ చాలా ఎక్కువ వస్తే వీళ్ళు సరిగ్గా డెవలప్మెంట్ చేయనట్టే. సో ఎవ్రీ టైం ఇక్కడున్న మేనేజర్ ఏం చేస్తాడు, ఫస్ట్ డిఫెక్ట్స్ తక్కువ వచ్చేలా చూసుకుంటాడు, అండ్ దెన్ క్యూఏ టెస్టింగ్ టీం వాళ్ళ మీద బ్లేమ్ చేస్తారు. సో టెస్టింగ్ టీం వాళ్ళ మీద బ్లేమ్ చేస్తారు. ఐ థింక్ టెస్టింగ్ టీమ్ ఈజ్ నాట్ టెస్టింగ్ పర్ఫెక్ట్లీ, వీఆర్ డెవలపింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ, మేబీ వాళ్ళు డిఫెక్ట్స్ ఏమీ లాక్ చేయట్లేదు. సో డిఫెక్ట్స్ లాక్ చేయకపోతే మేబీ సరిగ్గా టెస్ట్ చేస్తున్నారో లేదో. సో ఇప్పుడేమి డిఫెక్ట్స్ రాకుండా ఆఫ్టర్ 2 years బ్యాంక్ ప్రొడక్షన్లోకి వెళ్తే డిఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటే అప్పుడు మీకే బ్యాడ్ నేమ్ అన్నట్టు డెవలప్మెంట్ టీమ్ విల్ ట్రై టు బ్లేమ్ క్యూఏ టీమ్ ఎప్పుడైనా. సో అప్పుడు డెవలప్మెంట్ మేనేజర్ ఏం చేయాలి, సో క్యూఏ టీం వాళ్ళు అంటే ఈ కంపెనీ వాళ్ళు సరిగ్గా టెస్ట్ చేయట్లేదు, ఆ ప్రాజెక్ట్ మాకు ఇచ్చి చూడండి, సో మా దగ్గర క్యూఏ టీం పర్ఫెక్ట్గా ఉంటుంది, సో వాళ్ళు చేసిన దానిలో హాఫ్ కాస్ట్కే చేస్తాము, మేబీ లైక్ 1 year వరకు ఫ్రీగా చేస్తాము, ఇలా సమ్ కైండ్ ఆఫ్ నెగోషియేషన్స్తో ప్రాజెక్ట్ పుల్ అయ్యేలాగా ట్రై చేస్తారు. అవునా? సిమిలర్గా ఇక్కడ ఈ మేనేజర్ ఉంటారు కదా, ఈ మేనేజర్ ఏంటి, సో మాకు చాలా డిఫెక్ట్ కౌంట్ పెరుగుతుంది, డెవలప్మెంట్ టీం సరిగ్గా డెవలప్ చేయట్లేదు, ఆ ప్రాజెక్ట్ మాకు ఇవ్వండి, మా దగ్గర మంచి డెవలప్మెంట్ టీం ఉంది, సో హాఫ్ కాస్ట్కే చేస్తాము, సో ఎక్స్ట్రాగా 1 year ఫ్రీ సర్వీస్ కూడా ఇస్తాము, ఇలా దే విల్ ట్రై టు అట్రాక్ట్ కస్టమర్. సో ఎవ్రీ కంపెనీ విల్ ట్రై టు పుల్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అదర్ కంపెనీ. సో ఇన్ దట్ కేస్ మేనేజర్కి పర్సంటేజ్ ఆఫ్ దట్ షేర్ ఇస్తారు. సో మేనేజర్ గోల్ అదే. సో మీకు యాజ్ ఎ నార్మల్ డెవలపర్స్ మీకు ఏంటంటే ఫిక్స్డ్ శాలరీ, అంటే బాగా పర్ఫామ్ చేస్తే 8% లేకపోతే 6% ఇలా ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంటుంది. బట్ మేనేజర్స్కి అయితే వచ్చిన రెవెన్యూలో పర్సంటేజ్ ఇస్తారు. సో మీరు ప్రాజెక్ట్స్ ఏమీ పుల్ చేయలేదు, సో నో యూస్ ఫర్ నో పాయింట్ ఆఫ్ ఇంక్రిమెంటింగ్ ఇలా అంటూ ఉంటాం. ఫైన్. సో ఎవ్రీ టీంలో ఉన్న మేనేజర్స్ చాలా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తేనే కదా ఫస్ట్ వాళ్ళ దగ్గర ఇష్యూస్ లేకుండా తర్వాత వాళ్ళని బ్లేమ్ చేయాలంటే వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉండాలి, అవునా? వాళ్ళు ఎంత పర్టికులర్గా ఉండాలి ఎవ్రీ డే ఎవ్రీ టాస్క్లో. సో ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఆర్ డిఫరెంట్ కంపెనీస్కి ఇలా ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే సో క్లయింట్కి వచ్చే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే బిట్వీన్ కంపెనీస్ కాంపిటీషన్ పెరిగినట్టేనా, పెరిగినట్టే కదా. కాంపిటీషన్ పెరిగితే వేరే కంపెనీ వాళ్ళు తక్కువ శాలరీ తక్కువ దానికే చేస్తా అంటారా, అంటే క్లయింట్కి బడ్జెట్ ఎంత సేవ్ అవుతుంది చూడండి. అవును, క్లయింట్కి ఎంత బడ్జెట్ సేవ్ అవుతుంది. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చి మేము ఫస్ట్ 1 year ఫ్రీగా చేస్తామంటారు కదా, సో బడ్జెట్ ఎంత సేవ్ అవుతుంది. అండ్ బిట్వీన్ కంపెనీస్ ఇలా సమ్ కైండ్ ఆఫ్ టైప్ లాగా సమ్ కైండ్ ఆఫ్ బ్రేక్ చేస్తూ ఉంటే జస్ట్ ఇమాజిన్ ఎంత క్వాలిటీతో చేయాలి వాళ్ళు, చాలా చాలా స్ట్రిక్ట్గా సిన్సియర్గా చేయాలి కదా. సో అంటే క్వాలిటీ ఎంత ఇంప్రూవ్ అవుతుంది, సో ఒక ఇష్యూ కూడా రాదు. సో జస్ట్ ఇమాజిన్ క్వాలిటీ ఎంత ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో కంపెనీస్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేస్తే మేబీ లాస్ట్ కంపెనీ వీళ్ళు ఏం చేస్తారంటే డిప్లాయ్మెంట్ అనుకోండి. సో ఈ కంపెనీ వాళ్ళకి డెవలప్మెంట్ టీం ఏం చేస్తుందో అని అడిగితే వీళ్ళు చెప్పగలుగుతారా? మేబీ ఇక్కడున్న డెవలపర్కి మనం రిపోర్టింగ్ ఎలా చేస్తున్నాము అనేది వీళ్ళకి తెలుస్తుందా? అంటే ఇఫ్ సమ్ ప్రోడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ డిఫరెంట్ కంపెనీస్, ఏ కంపెనీకి ఫుల్గా తెలియదు సమ్ ఇన్ఫర్మేషన్, ఏ కంపెనీకి ఏది ఫుల్గా తెలియదు. సో ఇక్కడున్న క్లయింట్ రిప్రజెంటేటివ్కి అందరూ కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి అంతా వరకు తెలుస్తుంది, బట్ ఏ వెండర్కి ఏది ఫుల్గా తెలియదు. సో అంటే సెక్యూరిటీ, ఎస్ ఆర్ నో, సెక్యూరిటీ లాగా ఉంటుంది. సో ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ వల్ల ఎప్పుడైనా జనరల్గా బిట్వీన్ డిఫరెంట్ కంపెనీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సపోజ్ అలా కాకుండా సో డెవలప్మెంట్ టీసీఎస్కే ఇచ్చారు, టెస్టింగ్ కూడా టీసీఎస్కే ఇచ్చారు అనుకోండి. సో అప్పుడు డెవలప్మెంట్ మేబీ ఒక 2 months టైం ఉంది అనుకుందాం. సో 2 months డెవలప్మెంట్ చేసాం, మేబీ టెస్టింగ్ మేబీ ఒక 1 month లాగా అనుకోండి. ఓకే, సో ఈ 1 month ఏం చేస్తారు, వీళ్ళు అన్ని రిక్వైర్మెంట్స్ని టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. డిఫెక్ట్స్ ఏమైనా వస్తే లాక్ చేస్తే మళ్ళీ వీళ్ళే ఫిక్స్ చేయాలి, డెవలప్మెంట్ టీమే ఫిక్స్ చేయాలి. సపోజ్ 1 monthలో 30th డే అంటే లాస్ట్ డే ఒక ఇష్యూ ఐడెంటిఫై చేస్తారు అనుకోండి. సో లాస్ట్ మినిట్లో ఒక ఇష్యూ వస్తే అప్పుడు అది వీళ్ళకే కదా పంపించాలి అల్టిమేట్గా. సో అంటే దీన్ని లేట్ డిఫెక్ట్ కింద కన్సిడర్ చేస్తారు. సో క్లయింట్ హీ విల్ బ్లేమ్ టెస్టింగ్ టీమ్, లాస్ట్ మినిట్ వరకు ఏం చేస్తున్నారు మీరు అని సమ్ కైండ్ ఆఫ్ ఎస్కలేషన్స్ వస్తాయి. సో అప్పుడు దిస్ యాజ్ ఏ హోల్ ఓవరాల్ ఒకటే కంపెనీ కదా. సో వీళ్ళు ఏమనుకుంటారు ఇక్కడున్న మేనేజ్మెంట్,
సో డెవలప్మెంట్ అయినా టెస్టింగ్ అయినా ఓవరాల్గా మన కంపెనీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. లాస్ట్ మినిట్ డిఫెక్ట్ కదా, అది వదిలేసేయండి, ఇష్యూ వదిలేసేయండి. సో మేబీ ప్రొడక్షన్లోకి పుష్ చేద్దాం, ఎవ్రీథింగ్ పాస్ అని ప్రొడక్షన్లో పుష్ చేద్దాం. 2 years ఎప్పుడైతే డిఫెక్ట్ అప్పుడు వస్తుందో అప్పుడు చూద్దాం అనుకుని వదిలేస్తే, సో బై దట్ టైం వాళ్ళకి డెవలప్మెంట్ కాంట్రాక్ట్ అయిపోవచ్చా? డెవలప్మెంట్ కాంట్రాక్ట్ అయిపోతుంది. డెవలప్మెంట్ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 years తర్వాత ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళు చేసుకుంటారు. ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళు వేరే కంపెనీ, సో వీళ్ళతో ప్రాబ్లం ఏమి ఉండదు కదా. సో సమ్వేర్ ఓవరాల్గా ఒకటే కంపెనీ అయితే సో ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్. సో మొత్తం అన్ని థింగ్స్ ఒక కంపెనీ జనరల్గా ఇవ్వరు, బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ పర్టికులర్గా అయితే. ఓకే, సో ఎందుకంటే మోర్ సెక్యూరిటీగా ఉండాలి బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్లో డేటా ఇదంతా. సో మేబీ దిస్ ఈస్ సిటీ. ఓకే, సో ఇక్కడ మేబీ టీసీఎస్ టీమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ సిటిఎస్ టీమ్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ మేబీ హెచ్సిఎల్ కైండ్ ఆఫ్ రిపోర్టింగ్ అనుకోండి అండ్ యాక్సెంచర్ కైండ్ ఆఫ్ ఏముంటాయి డిప్లాయ్మెంట్ లాగా అనుకోండి. ఓకే ఫైన్. సో ఈ కంపెనీ వాళ్ళు day 1 పెగా సిస్టమ్స్ దగ్గరే కదా లైసెన్స్ తీసుకుంది. సో ఈ పెగా సిస్టమ్స్ టూల్ని వీళ్ళు యూజ్ చేస్తారు ఫర్ డెవలప్మెంట్ అండ్ వీళ్ళు యూజ్ చేస్తారు, లాగిన్ టెస్ట్ చేయాలి కదా, అండ్ వీళ్ళు యూజ్ చేస్తారు కదా రిపోర్టింగ్, అందరూ యూజ్ చేస్తూ ఉంటున్నారు. ఓకే, సో ఎవ్రీ డే స్క్రమ్ మీటింగ్స్ లాగా జరుగుతాయి. స్క్రమ్ మీటింగ్స్ లాగా జరుగుతాయి, బిజినెస్ అనలిస్ట్తో డైలీ సింకప్ కాల్స్ లాగా ఉంటాయి. సో ఆ సింకప్ కాల్లో జనరల్గా డెవలప్మెంట్ నుంచి ఒక పర్సన్ జాయిన్ అవుతారు. అట్లీస్ట్ స్క్రమ్ కాల్స్ అనే కాదు, ఓవరాల్ హై లెవెల్ మీటింగ్స్ ఏదైనా డెవలప్మెంట్ టీం నుంచి ఒక పర్సన్, టెస్టింగ్ నుంచి, ఇక్కడి నుంచి అన్ని కంపెనీస్ నుంచి ఒక పర్సన్ జాయిన్ అవుతారు విత్ క్లయింట్ అండ్ బిజినెస్ అనలిస్ట్. ఓకే, అండ్ ఎవ్రీ సచ్ మీటింగ్లో ప్రొడక్ట్ పెగా సిస్టమ్స్ నుంచి కూడా పర్సన్ జాయిన్ అవుతారు. సో he will take care of everything. Okay, he has to check whether development is perfect or not, testing is perfect or not, maybe everything perfect గా వెళ్తుందా లేదా అనేది. ఓకే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా వెళ్తుందా లేదా. సో ఈ హై లెవెల్ మీటింగ్స్లో వన్ డెడికేటెడ్ పర్సన్ ఫ్రమ్ పెగా సిస్టమ్స్ హీ విల్ బి కంటిన్యూస్లీ అవైలబుల్. ఓకే, డెవలప్మెంట్ ఇనీషియల్గా రిక్వైర్మెంట్ ఫేజ్లో కానీ, మేబీ కైండ్ ఆఫ్ ఫైనల్ సైన్ అప్ కాల్లో కానీ, మేబీ కైండ్ ఆఫ్ ఈఏటీ కాల్లో కానీ, సో ఓవరాల్గా ఈ పర్సన్ ఉంటారు. అండ్ ఇతని మెయిన్ డ్యూటీ ఏంటంటే ఏ టీంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే పెగా ఎలా యూజ్ చేయాలో తెలియకపోయినా, సో వీ హ్యావ్ టు రైజ్ వన్ ఎస్ఆర్ అంటాం, సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేస్తే హీ విల్ హెల్ప్ అకార్డింగ్ టు దాట్. మేబీ ఎవ్రీ మూమెంట్లో సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నాయి లేదో చెక్ చేసుకోవటం, దీస్ థింగ్స్. సో ఫైనల్గా యాజ్ ఎ డెవలపర్ యూ హ్యావ్ టు ఎవ్రీ టైమ్ ఫాలో బెస్ట్ ప్రాక్టీస్, లేకపోతే మనకి పెగా సిస్టమ్ పర్సన్స్తో ప్రాబ్లం అవుతుంది. ఓకే ఫైన్. సో దిస్ ఈజ్ లైక్ సిటీ, అండ్ సిటీలో డెవలప్మెంట్ కంటే ఇంప్లిమెంటేషన్స్ చాలా ఉండొచ్చు. లోన్స్ అప్లికేషన్, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, మేబీ లైక్ శాలరీ మేనేజ్మెంట్, ఇలా చాలా ఇంప్లిమెంటేషన్స్ ఉండొచ్చు. ఇంప్లిమెంటేషన్స్ అన్నిట్లో రీయూజ్ అయితే సో అవి ఎక్కడ మెయింటైన్ చేసుకుంటాం, ఫ్రేమ్వర్క్, అవునా కదా. సో దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. సో ఆ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఏ అప్లికేషన్స్కి అయితే కనెక్టెడ్గా ఉన్నాయో సో అక్కడున్న కంటెంట్ అంతా బిలో చైల్డ్స్ అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు కదా, అవునా. సో బిలో చైల్డ్స్ అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు. సో టెక్నికల్గా దీన్ని ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అంటారు, దీన్ని ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అంటాం. సపోజ్ ఇప్పుడు మీకు ఇచ్చిన స్క్రీన్, సో మీకు ఒక మాకప్ ఇచ్చారు. సో అదేంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, పాన్ కార్డ్ నెంబర్, ఇది క్రెడిట్ కార్డ్, ఇది లోన్స్, ఇది అకౌంట్స్ అనుకోండి. సో ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ అమౌంట్, క్రెడిట్ కార్డ్ టైప్, ఇలా ఒక స్క్రీన్ డిజైన్ చేయమన్నారు అనుకుందాం. సో నౌ టెల్ మీ, ఈ ఫస్ట్ నేమ్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తారు, మిమ్మల్ని డిజైన్ చేయమని ఈ అప్లికేషన్, మీకు దాంతోనే సంబంధం. సో ఈ ఫస్ట్ నేమ్ అనేది మీరు ఎక్కడ క్రియేట్ చేస్తారు, ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్, చెప్పండి ఆన్లైన్ వాళ్ళు. ఫ్రేమ్వర్క్ రీయూజ్ అవుతుంది అయ్యేలా ఉంది కదా. సో ఫస్ట్ నేమ్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. వాట్ అబౌట్ లాస్ట్ నేమ్, వాట్ అబౌట్ లాస్ట్ నేమ్, ఫ్రేమ్వర్క్. వాట్ అబౌట్ ఏజ్, ఫ్రేమ్వర్క్.
పాన్ కార్డ్ నెంబర్, ఓకే. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్, ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ తెచ్చుకోకూడదా? సో ఇక్కడ యాక్చువల్లీ మనకేమనిపిస్తుంది, ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ అనేది, ఓకే, ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ అనేది, సో దిస్ లుక్స్ లైక్ యూస్డ్ ఓన్లీ ఇన్ టు దిస్ వన్, అవునా? వీళ్ళు ఒక్కదానిలోనే యూజ్ అయ్యేలా ఉంది కదా. సో బెటర్ ఇక్కడ క్రియేట్ చేసుకోవడం బెస్టా? ఓకే. సో కెన్ ఎవరీవన్ హియర్ మీ ప్రాపర్లీ? ఆన్లైన్ వాళ్ళు చెప్పండి. Yes. Sir. సో మేబీ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఉంది. సో ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది, సో మేబీ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. అండ్ క్రెడిట్ కార్డ్ టైప్ ఎక్కడ చేస్తారు? ఇంప్లిమెంటేషన్ ఇక్కడ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఓవరాల్ డిజైన్లో ఏం చేస్తామంటే ఇవన్నీ ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం, ఇది కూడా ఇంక్లూడ్ చేస్తాం, మీకు స్క్రీన్ అవుట్పుట్ వచ్చినట్టే కదా. సో అలా కాకుండా ఈ రెండు మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటే ఏమన్నా ప్రాబ్లమా? ఈ రెండు అక్కడ క్రియేట్ చేసుకుంటే ఏమన్నా ప్రాబ్లమా? సో అక్కడ క్రియేట్ చేసుకొని అవన్నీ ఇక్కడికి యూజ్ చేసుకుంటాం. అవుట్ ఆఫ్ విచ్ మేబీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ అనేవి ఇక్కడ యూజ్ అవుతాయి అండ్ ఇక్కడ కూడా యూజ్ అవుతాయి. ఈ టూ థింగ్స్ ఇంకెక్కడ యూజ్ అవ్వట్లేదు కదా. అంటే క్రియేట్ అయింది ఒక చోట, యూసేజ్ కూడా ఒక చోటే అన్నప్పుడు వాట్ ఫర్ క్రియేటింగ్ ది అబౌవ్ ఫ్రేమ్వర్క్, అంతే కదా. సో బెటర్ యూ డిలీట్ ఇట్ అండ్ క్రియేట్ ఇట్ హియర్, అంతే. సో కాంప్లైంట్ స్కోర్లో ఒక వార్నింగ్ ఇలా డిఫైన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫైన్. Fine. So let me tell you one more scenario. So this is like credit card, maybe loans, maybe accounts. So ఇవన్నీ బ్యాంకింగ్ ఏనా? సో దీనికి బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అన్నట్టు ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు కదా. ఓకే, ఫైన్. సపోజ్ మీరు ఇక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో ఇన్ దట్ సినారియో లోన్ టైప్ అనేది ఇక్కడే చేస్తారా? ఇంప్లిమెంటేషన్లోనే కదా. ఓకే, ఫస్ట్ నేమ్ ఇక్కడ చేస్తాము, ఎవరివేర్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, నౌ మీ బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయింది. సో సిటీ బ్యాంక్ వాళ్ళు, ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు టుడే 3 అప్లికేషన్స్ ఫర్ బ్యాంకింగ్ ఉంది. సో మేబీ వాళ్ళ బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయ్యి వాళ్ళు ఇన్సూరెన్స్లో కూడా స్టెప్ ఇన్ అవుదాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు మనం ఎస్బీఐ ఇన్సూరెన్స్కి వెళ్తే, సో అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో మేబీ దేర్ కెన్ బి లైక్ 1 అప్లికేషన్ ఫర్ వెహికల్ ఇన్సూరెన్స్, అవునా? అంతే కదా. సో దేర్ కెన్ బి 1 అప్లికేషన్ మేబీ ఫర్ మెడికల్ ఇన్సూరెన్స్, అవునా? మేబీ 1 అప్లికేషన్ రిలేటెడ్ టు ఇంకా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనుకోండి, వాట్ ఎవర్. అంటే ఎక్స్ట్రాగా 3 ఇంప్లిమెంటేషన్స్ యాడ్ అయ్యాయి కదా. సో ఫ్రమ్ ఆర్గనైజేషన్ ప్రాస్పెక్టివ్ 3 ఎక్స్ట్రా ఇంప్లిమెంటేషన్స్ యాడ్ అయ్యాయి. సో ఇక్కడ మీరు ఈ స్క్రీన్ డిజైన్ చేసేస్తారు, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్, ఇక్కడ ఏజ్ ఇలా చేస్తారు. సపోజ్ ఈ స్క్రీన్ డెవలప్మెంట్ చేసేటప్పుడు సిబిల్ స్కోర్ ఇంక్లూడ్ చేయాలనుకోండి, అది ఎక్కడ చేస్తారు? అప్లికేషన్ అంటే ఫ్రేమ్వర్క్, ఇంప్లిమెంటేషన్. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ ఇలా. సిబిల్ స్కోర్ అనేది దీనికి ఏమి కన్ఫైన్డ్ కాదు, ఇక్కడ కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సిబిల్ స్కోర్ ఇక్కడ క్రియేట్ చేస్తారు అనుకోండి. ఓకే, ఫైన్. ఫైన్. అండ్ టైప్ ఆఫ్ అకౌంట్ అనేది ఒకటి ఉంది. టైప్ ఆఫ్ అకౌంట్ అనేది కూడా ఇంక్లూడ్ చేయాలి, అది ఎక్కడ క్రియేట్ చేస్తారు? టైప్ ఆఫ్ అకౌంట్ అంటే ఇక్కడ యూజ్ అవుతుంది. అంటే క్రెడిట్ కార్డ్ టైప్, బేసిక్ టైపా, ప్రీమియం టైపా, లోన్ టైప్. సో మేబీ వాట్ టైప్ ఆఫ్ లోన్ అంటే అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ మేబీ. టైప్ ఆఫ్ అకౌంట్ అనేది కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మరి. ఓకే, ఫైన్. సో వెన్ ఎవర్ యు ఆర్ స్టార్టింగ్ దీస్ ఇంప్లిమెంటేషన్స్, సో మీకు యాజ్ ఆఫ్ నో ఇలా డిజైన్డ్గా ఉంది అనుకోండి. సో ఇప్పుడు మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్. ఇక్కడ మాకప్ ఎలా ఉండాలి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాలసీ నెంబర్ ఇలా ఉండాలి. సో టెల్ మీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ క్రియేట్ చేస్తారు, ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు. సో అంటే ఇది కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, అంతేనా? ఓకే. సో మరి దీనిలో కూడా నాకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాలసీ నెంబర్ కావాలి. సో ఇది కూడా కనెక్ట్ చేసుకోవచ్చా? ఓకే. అండ్ వాట్ అబౌట్ దిస్? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాలసీ నెంబర్ ఇలా కావాలి. సో ఇది కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చా? ఫైన్. ఓకే. సో ఇలా కనెక్ట్ చేస్తే అక్కడ ఉన్నవే కదా ఇక్కడికి యూజ్ అయ్యేవి. సో అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవి యూజ్ అవుతాయి. బట్ ఇప్పుడు మీరు పాలసీ నెంబర్ అనేది కూడా క్రియేట్ చేయాలి, అది ఎక్కడ చేస్తారు?
పాలసీ నెంబర్ ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి. సో ఎక్కడ చేస్తారు? ఫ్రేమ్వర్క్లో చేస్తారు. సో పాలసీ నెంబర్ ఇక్కడ చేస్తే, ఈ ఫ్రేమ్వర్క్లో చేస్తే అది ఇక్కడ కూడా యూజ్ అవుతుంది కదా. బ్యాంక్ వాళ్ళకి పాలసీ నెంబర్తో సంబంధం ఏంటి? ఆర్ మీరు ఎర్లియర్ క్రియేట్ చేసిన సిబిల్ స్కోర్కి ఈ ఇన్సూరెన్స్ అప్లికేషన్స్కి సంబంధం ఏంటి? టైప్ ఆఫ్ అకౌంట్కి ఇక్కడ దీనికి సంబంధం ఏంటి? గెటింగ్ మై పాయింట్? సో అంటే ఇఫ్ అన్ ఇంప్లిమెంటేషన్ ఈస్ కనెక్టెడ్ టు ఎనీ ఫ్రేమ్వర్క్, సో దానిలో ఉన్నవి ఎక్కడైనా యూజ్ అయిపోతాయి కదా. సో ఇక్కడ మీరు పాలసీ నెంబర్ అనేది బిట్వీన్ టూ అప్లికేషన్స్ యూజ్ అయ్యేలాగా ఉంది. బెటర్ యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్ ఇన్ ఫ్రేమ్వర్క్. సో అది మీరు ఇక్కడ చేస్తే దానికి కనెక్టెడ్గా ఉన్న అన్నిటికి యూజ్ అవుతుంది. ఇస్ దట్ కరెక్ట్? చెప్పండి, కరెక్టా? నో, కరెక్ట్ అయితే కాదు. మరి ఏం చేయాలి? సొల్యూషన్ ఏంటి? ఓకే, సో మీకు టోటల్ 6 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయనుకుందాం. అవుట్ ఆఫ్ విచ్ ఈ 3 థింగ్స్ అనేది ఒక కేటగిరీ మీకు అర్థమవుతుందా? మేబీ ఈ 3 థింగ్స్ అనదర్ కేటగిరీ అని అర్థమవుతుందా? సో అంటే ఈ 3 థింగ్స్లో కామన్గా యూజ్ అయ్యే ఒకలా ఉంటాయి, ఈ 3 థింగ్స్లో కామన్గా రీయూజ్ అయ్యే ఒకలా ఉంటాయంటే, సో దీనికి ఒక సెపరేట్ లైబ్రరీ పాయింట్, దీనికి ఒక సెపరేట్ లైబ్రరీ పాయింట్ పెట్టుకుంటేనే కదా ప్రాసెస్. సో అంటే ఇన్ యువర్ అప్లికేషన్ మేబీ ఇక్కడ ఎన్ని ఫ్రేమ్వర్క్స్ కావాలి అప్పుడు? టూ. సో అంటే ఒక ప్రాజెక్ట్లో ఫ్రేమ్వర్క్ ఉండాలా లేదా అనే దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? ఒక ప్రాజెక్ట్ ఉంది, సో ఈరోజే మనం అందరం కలిసి ఒక బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి. సో అంటే మనకి టుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ క్రెడిట్ కార్డ్ ఒకటే ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇన్ దట్ సినారియో పెగా చూస్ చేసుకున్నాము. సో ఒక ఇంప్లిమెంటేషన్స్ అని ఒకటేనా? ఓకే, సో ఒక పెగా ప్రాజెక్ట్కి ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలా అవసరం లేదంటే ఏం చెప్తారు? ఉండాలి. మ్యాండేటరీ. చేసుకుంటా ఉంటాం. సో రీయూజ్ చేసుకోవచ్చు కాబట్టి మ్యాండేటరీ అంటున్నారు. సో ఏబిసి అనేది మనం స్టార్ట్ చేసిన బ్యాంక్, అండ్ అందులో మనకి కావాల్సింది ఏంటి? ఓన్లీ లోన్స్ అప్లికేషనే కదా. సో ఒక అప్లికేషన్ మళ్ళీ ఫ్రేమ్వర్క్ ఎందుకు? సో నాకు కావాల్సింది ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, ఇవన్నీ ఇక్కడే క్రియేట్ చేసుకుంటాను. అలా కాకుండా ఒక ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేసుకోండి అని మీరు అంటే, ఫ్రేమ్వర్క్ దాని కింద లోన్స్ ఉంటుంది. సో అవి అక్కడ క్రియేట్ చేసినా యూజ్ అవ్వాల్సింది ఇక్కడే కదా. అదేదో డైరెక్ట్ ఇక్కడే చేసుకోవచ్చు కదా. అంటే ఒక ప్రాజెక్ట్ ఫర్దర్ ఇంప్లిమెంటేషన్స్ I'm coming there. సో మేబీ ఒకటే ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు ఫ్రేమ్వర్క్ అవసరమా అంటే ఏం చెప్తారు? ఎస్ ఆర్ నో? నాట్ రిక్వైర్డ్ అన్నట్టే ఉంటుంది. ఓకే, సో అంటే మనం ఇలా డిజైన్ చేసుకున్నాం అనుకుందాం. సో ఇప్పుడు మనం పెగాని చూస్ చేసుకున్నామంటే మన ఆర్గనైజేషన్ చాలా చాలా రెప్యూటెడ్ అయి ఉండాలి, చాలా బిజినెస్ గుడ్ టర్న్ ఓవర్ అయి ఉండాలి, అంత లైసెన్స్ ఉంటుంది పెగా కాస్ట్. సో అంత లైసెన్స్ తీసుకొని మీరు పెగాని చూస్ చేశారంటే, సో లోన్స్తో ఆగరు కదా. మేబీ ఇంకో ఇంప్లిమెంటేషన్ కూడా మేబీ ఆఫ్టర్ 1 year క్రియేట్ చేసుకుంటారా? బిజినెస్ పెద్దదన్నప్పుడు ఆటోమేటిక్గా టర్న్ ఓవర్ పెరుగుతుంది కదా. సో సంథింగ్ కైండ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ కూడా చేశారు అనుకోండి. సో ఒక ఇంప్లిమెంటేషన్ యాడ్ అయింది ఇప్పుడు, అండ్ ఇక్కడ కూడా మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలి అంటే అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ నుంచి చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నవి ఇక్కడికి యూజ్ అవుతాయా? రీయూజ్ అవుతాయా? నో. అంటే బై ద టైమ్ వీ క్రియేట్ వన్ ఇంప్లిమెంటేషన్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్ కంటెంట్ ఇన్ అబోవ్ ఫ్రేమ్వర్క్, ఇట్ కెన్ బి ఈజీలీ రీయూజ్డ్, అవునా కదా. సో ఇది లేకపోతే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి అంతా చేసుకోవాలి. సో మేబీ ఎక్స్ట్రా 2 to 3 months ఎఫర్ట్ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ 2 to 3 monthsకి డెవలపర్కి ఎంత పే చేయాలి యాజ్ ఎ క్లయింట్ మనం, అవునా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మేబీ ఆ పర్టికులర్ టైం ఏదైతే ఉందో ఇనీషియల్గా ఫ్రేమ్వర్క్ డెవలప్మెంట్ చేసేసుకుంటే ఫ్యూచర్లో ఎన్ని అప్లికేషన్స్ చేసినా, సో ఇంటూ 2 months ఎంత టైం సేవ్ అవుతుంది, ఇంటూ 2 months ఎంత బడ్జెట్ మిగులుతుంది మనకి, జస్ట్ ఇమాజిన్. సో అంటే ఒక స్టేట్మెంట్ చెప్తాను, అది కరెక్ట్ కదా చెప్పండి. సో ఒక అప్లికేషన్కి ఫ్రేమ్వర్క్ అనేది మ్యాండేటరీగా అవసరం లేదు, అవునా? మన ఇష్టం, మ్యాండేటరీ అయితే కాదు, ఉన్నా లేకపోయినా అవుట్పుట్ వస్తుంది. ఎవరోన్ అగ్రీ విత్ దిస్? ఎస్ ఆర్ నో? అండ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు గో ఫర్ అట్లీస్ట్ 1 ఫ్రేమ్వర్క్. ట్రూవేనా? ఒక ఫ్రేమ్వర్క్ అయినా అట్లీస్ట్ ఉండాలనేది రికమెండేషన్, మ్యాండేటరీ కాదు. ఎవరోన్ అగ్రీ విత్ దిస్? ఓకే, సో బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ మీకు 2 ఫ్రేమ్వర్క్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 కూడా ఉండొచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ. సపోజ్ టాటా ఆర్గనైజేషన్ తీసుకోండి.
ఆర్గనైజేషన్ టాప్లో. సో దానికి టాటా మోటార్స్ ఒక వింగ్ ఉందా, మేబీ టీసీఎస్ ఒక వింగ్ ఉందా, టాటా జ్యువెలరీస్ ఉంటుందా, టాటా మోటార్స్ ఎన్ని వింగ్స్ ఉంటాయి, అంటే ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉండొచ్చు, అవునా కదా. సో నేను టాటా ఇన్సూరెన్స్కి వెళ్తే అక్కడ ఒక 4 or 5 అప్లికేషన్స్ ఉంటాయి. టాటా మోటార్స్కి వెళ్తే వాళ్ళకి సర్వీస్కి ఒక అప్లికేషన్ ఉంటుంది, వాళ్ళ బిల్లింగ్కి ఒక అప్లికేషన్ ఉంటుంది, వాళ్ళ అటెండెన్స్కి ఒక అప్లికేషన్ ఉంటుంది, అవునా కదా. మేబీ టీసీఎస్లో ఆర్ వాట్ ఎవర్. సో ఒక పెద్ద ఆర్గనైజేషన్కి ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి, సో అవన్నీ మేనేజ్ చేయడానికి ఎన్ని ఫ్రేమ్వర్క్స్ కావాలి. సో అట్లీస్ట్ వన్ ఫ్రేమ్వర్క్ ఈజ్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ అండ్ ఎన్ నెంబర్ కూడా ఉండొచ్చు, దట్ డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ. సో ఇప్పుడు ఎర్లియర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి రీడిజైన్ చేస్తే, సో ఇది మీ సిటీ అప్లికేషన్ అయితే దేర్ షుడ్ బి వన్ ఫ్రేమ్వర్క్ మేబీ ఫర్ బ్యాంకింగ్, ఎస్ ఆర్ నో, అండ్ మేబీ వన్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్. అండ్ బ్యాంక్లో మేబీ ఒక 3 ఇంప్లిమెంటేషన్స్ ఉండొచ్చు, అవును. అండ్ ఇన్సూరెన్స్కి మేబీ ఒక 3 ఇంప్లిమెంటేషన్స్ ఉండొచ్చు, 3 ఇంప్లిమెంటేషన్స్ ఉండొచ్చు. ఇది క్రెడిట్ కార్డ్, ఇది లోన్స్, ఇది అకౌంట్స్, ఇది మెడికల్ ఇన్సూరెన్స్, ఇది ప్రాపర్టీ ఇన్సూరెన్స్, ఇది వెహికల్ ఇన్సూరెన్స్ అనుకోండి. సో మీరు ఇలా డివైడ్ చేసుకున్నారు కాబట్టి, సో ఇక్కడ మీరు లాగిన్ అయ్యారు అనుకుందాం. సో యు ఆర్ సపోజ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్. సో మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మేబీ సిబిల్ స్కోర్, ఈ 3 థింగ్స్ క్రియేట్ చేయాలి. టైప్ ఆఫ్ అకౌంట్ ఇది క్రియేట్ చేయాలనుకోండి. ఫస్ట్ నేమ్ ఎక్కడ చేస్తారు, ఎక్కడ, బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, ఓకే. సో అంటే ఇదే కదా. లాస్ట్ నేమ్, సిబిల్ స్కోర్, షూరా, ఓకే. టైప్ ఆఫ్ అకౌంట్, టైప్ ఆఫ్ అకౌంట్ జనరల్గా అకౌంట్ అంటే సేవింగ్స్ అకౌంట్లో ఉంటుంది, క్రెడిట్ కార్డులో ఉంటుంది, లోన్స్లో కూడా ఉంటుంది. అప్పుడు ఎక్కడ చేస్తాం, ఫ్రేమ్వర్క్. సో బిట్వీన్ 2 థింగ్స్ యూజ్ అవుతున్నాయంటే అక్కడ క్రియేట్ చేయటం ఎందుకు, దాన్ని అబోవ్ పేరెంట్లో చేస్తే చాలు కదా. సో అంటే ఇక్కడేనా, అవునా కదా, ఫైన్. సో ఇప్పుడు దీనికి వచ్చారు అనుకోండి, ఇక్కడ మీకు కావాల్సింది ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మేబీ లైక్ లోన్ అమౌంట్, లోన్ అమౌంట్ కావాలి. సో నౌ టెల్ మీ ఫస్ట్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేస్తారు, ఫస్ట్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేస్తారు, ఇన్సూరెన్స్ ఫ్రేమ్. ఓకే. సో ఫస్ట్ థింగ్ మీరు డిజైన్ చేస్తున్నప్పుడు మీకు కావాల్సింది ఫస్ట్ నేమ్ కదా. సో మీకు కావాల్సింది అన్నీ మీరు క్రియేట్ చేసుకోమని కాదు, సో మీకు ఏది కావాలో అది బై దట్ టైం క్రియేటెడ్గా ఉండుండొచ్చు కదా. సో యూ హ్యావ్ టు ఫస్ట్ చెక్ వెదర్ ఫస్ట్ నేమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ఆర్ నాట్, మేబీ ఇన్ ఇట్స్ పేరెంట్ వన్. ఇక్కడ చెక్ చేసుకుని అది ఉంటే యూస్ చేసేసుకోవాలి కదా, మళ్ళీ క్రియేట్ చేయడం ఏంటి. ఎవ్రీ టైం క్రియేషన్ వైజే కాదు, యూసేజ్ వైజ్ తెలియాలి కదా. సో యూ కెన్ యూస్ ఫస్ట్ నేమ్ ఫ్రమ్ దేర్ టు హియర్. వాట్ అబౌట్ ఫర్ లాస్ట్ నేమ్, యూస్ చేసేస్తారు అంతే కదా, ఓకే. అండ్ ఇక్కడ లోన్ అమౌంట్ అని ఉంది, లోన్ అమౌంట్ ఎక్కడ చేస్తారు, లోన్ అమౌంట్, ఓకే, ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఇక్కడ డైరెక్ట్గా చేస్తారు, ఓకే, ఫైన్. సో ఇప్పుడు దీన్ని డిజైన్ చేయమన్నారు అనుకోండి, మెడికల్ ఇన్సూరెన్స్. ఇక్కడ మీకు కావాల్సింది ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాలసీ నెంబర్. సో నౌ టెల్ మీ ఫస్ట్ నేమ్కి ఏం చేస్తారు, బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ నుంచి తెచ్చుకుంటారు, అవునా. మరి ఇది ఎందుకు ఇంకా, ఇది ఎందుకు ఇంకా మరి అసలు సెకండ్ ఫ్రేమ్వర్క్ ఎందుకు చేశారు. సో సెగ్రిగేట్ చేద్దామనేనా, అంటే దీనికి దీనికి కనెక్షన్ లేనట్టే కదా. సో నౌ టెల్ మీ ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్లో నాకు ఫస్ట్ నేమ్ కావాలంటే ఏం చేయాలి, ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్లో మళ్ళీ క్రియేట్ చేయాలా, అంతేనా మీరు అనేది. సో అంటే సమ్వేర్ మళ్ళీ రీవర్క్ అయిందా లేదా. సో సిమిలర్ డేటా ఎవరో డెవలపర్స్ ఆల్రెడీ చేసేసారు 2 years. సో మనం ఆ ఆర్గనైజేషన్ కిందే ఉన్నాము, సో అవి రీయూజ్ చేసుకోలేకపోతున్నాము అంటే ఈ పర్సన్ చేసింది సమ్వేర్ ఎక్కడో రాంగ్గా ఉండాలి కదా. మరి ఏం చేస్తారు దీన్ని, మీరు చెప్పిందే ఇక్కడ క్రియేట్ చేయాలని మీరు చెప్పిందే, మీరే రాంగ్గా చేశారు. సో టెల్ మీ ఇక్కడ ఫస్ట్ నేమ్ కావాలంటే ఏం చేస్తారు చెప్పండి, బ్యాంకింగ్ నుంచే తెచ్చుకుంటారా, అంటే ఈ అప్లికేషన్ కనెక్షనే మార్చేస్తారా, చాలా పెద్ద ఎస్కలేషన్ అవుతుంది. ఇన్సూరెన్స్లో ఓకే, ఇన్సూరెన్స్లో మళ్ళీ క్రియేట్ చేస్తా అంటున్నారు, ఓకే చేసాం, ఓకే. లాస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఏం చేయాలి,
క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇది చేసినప్పుడు ఇది చేయాలి కదా మరి. అండ్ పాలసీ నెంబర్ క్రియేట్ చేస్తారా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లేదా ఇంప్లిమెంటేషన్ పాలసీ నెంబర్. సో పాలసీ నెంబర్ ఇక్కడ యూజ్ అవ్వదా, ఇక్కడ యూజ్ అవ్వదా, అవుతుందా అవ్వదా? సో పాలసీ నెంబర్ ఎక్కడైనా క్రియేట్ చేయాల్సింది మరి. సో మీకు ఏమర్థమవుతుందంటే సమ్వేర్ కొన్ని థింగ్స్, సో బిట్వీన్ దీస్ త్రీ అప్లికేషన్స్ రీయూజబుల్ అనిపించినవి దాని ఫ్రేమ్వర్క్లో చేశారు, అండ్ బిట్వీన్ దీస్ త్రీ రీయూజబుల్ అనిపించే దాని ఫ్రేమ్వర్క్లో చేశారు. అలా కాకుండా ఉన్న ఇంప్లిమెంటేషన్స్ అన్నిట్లో యూజ్ అవుతాయంటే, సో ఇక్కడ ఇంకో ఫ్రేమ్వర్క్ ఉండి ఉండాలా, సిటీలో అంతే కదా. యా మేబీ సిటీలో ఒక కామన్గా 6 ఇంప్లిమెంటేషన్స్కి కామన్గా ఏ పాయింట్ అయితే ఉందో అక్కడ క్రియేట్ చేసుకోవాలి కదా. అంటే మెయిన్ ఫ్రేమ్వర్క్ అన్న నేమ్తో ఉందనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ చేస్తే అది ఇక్కడికి యూజ్ అవుతుంది, ఆర్ ఇక్కడికి యూజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్కడి నుంచి దాని చైల్డ్స్ అన్నిటికి వచ్చేస్తుంది, అండ్ ఇక్కడికి యూజ్ అయితే అక్కడి నుంచి దాని చైల్డ్స్కి వచ్చేస్తూ ఉంటుంది. సో నా మేబీ ఇక్కడ మీరు ఆర్ ఇప్పుడు దీన్ని డిజైన్ చేస్తున్నారు అనుకోండి. సో సంథింగ్ లైక్ వెహికల్ నెంబర్ అనేది క్రియేట్ చేయాలి. అది ఎక్కడ చేస్తారు? ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్, మెయిన్ ఫ్రేమ్వర్క్, ఇంప్లిమెంటేషన్. వెహికల్ నెంబర్ వీళ్ళకి యూజ్ అవుతుందా? ప్రాపర్టీ ఇన్సూరెన్స్ వాళ్ళకి వెహికల్ నెంబర్ ఇక్కడే కదా ఇంప్లిమెంటేషన్ చేసేస్తారు. ఓకే ఫైన్. సో అంటే యాజ్ ఆఫ్ నో మేబీ మీరు 3 ఫ్రేమ్వర్క్స్ మెయింటైన్ చేస్తున్నారు అంతేనా, మీ స్ట్రక్చర్ బేస్ చేసుకొని. బ్యాంకింగ్ తర్వాత ఇన్సూరెన్స్ వచ్చింది. ఓకే. సో డే 1 ఈ స్ట్రక్చర్ ఎవరు డిసైడ్ చేస్తారు? బిజినెస్ అనలిస్ట్. సో అసలు మా క్లయింట్ నాకు చెప్తాడు టోటల్ 6 అప్లికేషన్స్ నాకు కావాలి, బ్యాంకింగ్లో ఎన్ని, ఫ్రేమ్వర్క్ ఇన్సూరెన్స్లో ఎన్ని అన్నప్పుడు ఇట్ ఈస్ మై లాజికల్ థింకింగ్ యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. ఓకే ఈ 3 థింగ్స్లో నేనే కదా ఫస్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ ప్రిపేర్ చేసేది యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్, అండ్ ఇక్కడ ఎవ్రీవేర్ కదా. సో ఇఫ్ ఐ ఫీల్ లైక్ సంథింగ్ రీయూజబుల్ బిట్వీన్ దీస్ 3 100% ఉంటాయి కదా, ఈ 3 థింగ్స్కి కామన్ పాయింట్ ఉంటుంది కదా, సో క్రియేట్ వన్ ఫ్రేమ్వర్క్. అండ్ ఈ 3 థింగ్స్కి కామన్ ఉంటుందా, క్రియేట్ అనదర్ ఫ్రేమ్వర్క్. సో ఆల్ ఇంప్లిమెంటేషన్స్కి కూడా కామన్గా కావాల్సి వస్తాయి. సో నో. సో టుడే ఏబిసి డోటా ఆన్లైన్లో యాక్చువల్లీ ఇఫ్ బ్యాంక్ ఏ అనుకోండి, ఇన్సూరెన్స్ బి అనుకోండి, ఏ ఇంటర్సెక్షన్ బి పాయింట్స్ అన్ని మనం మెయిన్ ఫ్రేమ్ లో సెట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ లైక్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ మీకు బ్యాంకింగ్ ఒకటి ఉంది, ఇన్సూరెన్స్ ఒకటి ఉంది. సో దీని కింద ఇంప్లిమెంటేషన్స్ ఉంటే సో 6కి కామన్గా యూజ్ అయ్యే పాయింట్ ఎక్కడ ఉండాలి, ఏదో ఒక కామన్ ట్రిగరింగ్ పాయింట్ ఉంటేనే కదా చేస్తారు. ఓకే సో ఈ స్ట్రక్చర్ మీకు ఈ రోజే ఎలా తెలుస్తుంది అని మీరు అడుగుతున్నారు, అవునా? ఆఫ్లైన్ వాళ్ళు ఏమంటున్నారంటే సో టుడే మనం ఒకటే ఇంప్లిమెంటేషన్తో చేస్తున్నాం అన్నప్పుడు సో డే 1 స్ట్రక్చర్ ఎలా తెలుస్తుంది మీకు, తర్వాత ఫ్రేమ్వర్క్స్ ఎలా, ఇవన్నీ అని అంటున్నారు. సో దానికి మీరేం చేస్తారు ఫస్ట్ థింగ్ చెప్పండి. సో లోన్స్ అప్లికేషన్ ఒకటే క్రియేట్ చేస్తాం. లోన్ అంటే దేని కింద వస్తుంది, బ్యాంకింగేనా? బ్యాంకింగ్. సో బ్యాంకింగ్లో ఫ్యూచర్లో ఇంకా రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయా? బ్యాంకింగ్లో ఫ్యూచర్లో ఇంకా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సో 100% మీరు ఇక్కడ ఫ్రేమ్వర్క్ని మెయింటైన్ చేయాలి. బై మిస్టేక్ చేయలేదు అనుకోండి, అన్ని ఇక్కడే చేశారనుకోండి, సో ఫ్యూచర్లో ఇంకో క్రెడిట్ కార్డ్ వస్తే అప్పుడు ఏం చేస్తారు? సో 100% మీరు అప్పుడు ఇంకో ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయాల్సింది కదా. క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీ ఇక్కడ లోన్స్లోనే మీరు డిలీట్ చేసి మళ్ళీ రీవర్క్ చేసుకోవాలి కదా. ఫైన్. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇన్సూరెన్స్ స్టార్ట్ చేద్దామంటే ఇంకో ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఇంప్లిమెంటేషన్ కూడా దీన్ని కనెక్ట్ చేయకూడదు. సో డైరెక్ట్గా ఇలా తెచ్చుకున్నారు అనుకుందాం, ఇక్కడ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇన్సూరెన్స్లో ఇంకోటి కావాల్సి వస్తే మళ్ళీ ఇక్కడ ఉన్నవి ఇక్కడ యూజ్ అవ్వవు కదా. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఇంకో ఫ్రేమ్వర్క్ చేస్తే మీకు ఎంత రీవర్క్ అవుతుంది?
ఓకే. సో దాని తర్వాత మేబీ ఇప్పుడు 2 ఫ్రేమ్వర్క్స్ చేశారు. సో 2 ఫ్రేమ్వర్క్స్ చేసినప్పుడు ఇక్కడ రీయూజబుల్ కంటెంట్ సెపరేట్ ఉంది, ఇక్కడ సెపరేట్గా ఉంది. సో ఈ 2 థింగ్స్ సెపరేట్గా ఉన్నాయి. మరి కామన్ పాయింట్ లేకపోతే ఇంకో ఫ్రేమ్వర్క్ మళ్ళీ మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుందా? డే 1 మీ ప్రాజెక్ట్ స్కోప్ మీకు అర్థం కాకపోతే జస్ట్ ఇమాజిన్ ఉన్న వర్క్ని రీవర్క్ చేయించడానికి మీరు డెవలపర్కి ఎంత పే చేయాలి? డెవలపర్స్ ప్రాబ్లం ఏమీ లేదు, వాళ్ళకి వర్కే కావాలి, ఇంటర్న్ మనీ వస్తుంది. సో యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ మీకు ప్రాపర్గా స్కోప్ ఆలోచించకపోతే ఒక స్ట్రక్చర్ని తిప్పుకోవడానికి ఎంత టైం పడుతుంది? బట్ వాట్ ఎవర్ యువర్ స్ట్రక్చర్ మైట్ బీ, ఇట్ కెన్ బీ ఈజీలీ చేంజ్డ్. సో ఈరోజు ఒక స్ట్రక్చర్లా చేసాము, తర్వాత ఇంటూ 10 టైమ్స్ ఎక్స్ట్రా కావాలనుకోండి, అది ఈజీలీ పాసిబుల్. ఓకే, పెగాతో ఈజీలీ పాసిబుల్. సో మీరు ఎప్పుడైనా పెగా లోగో చూసారా? ఎలా ఉంటుంది? నార్మల్ హార్స్ కూడా కాదు, ఫ్లయింగ్ హార్స్ లాగా ఉంటుంది. సో హార్స్ ఇట్ సెల్ఫ్ ఎంత స్పీడ్గా ఉంటుంది, అలాంటిది ఫ్లయింగ్ హార్స్ ఇంకెంత స్పీడ్గా ఉంటుంది. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ అంత స్పీడ్గా ఉంటుంది అనేది పెగా వాళ్ళ పాయింట్. అండ్ మీరు పెగా చూస్తే దాని కింద ఒక లోగో ఉంటుంది, లోగో ఒక కైండ్ ఆఫ్ ట్యాగ్ లైన్ ఉంటుంది. అదేంటో చూసారు ఏంటంటే, చూడలేదు ఇప్పుడు? బిల్డ్ ఫర్ చేంజ్ అని ఉంటుంది. బిల్డ్ ఫర్ చేంజ్ అంటే ఈరోజు మనం డిజైన్ చేసిన ప్రాజెక్ట్ 10 years తర్వాత కొత్తగా మార్చాలన్నా, సో దోస్ చేంజెస్ కెన్ బి ఈజీలీ అడాప్టబుల్. సో ఎలాంటి చేంజెస్ ఎలాగైనా చాలా ఈజీగా చేయొచ్చు. పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. బట్ మీరు సరిగ్గా చేయకపోతే రీవర్క్ చేయించుకోవాలి, అది మీకే లాస్. ఓకే ఫైన్, క్లియర్ కదా ఇప్పుడు? ఎవరన్ ఆన్లైన్ ఆఫ్లైన్? ఆన్లైన్ ఎవరన్ క్లియర్ కదా? ఎస్. ఓకే. సో టుడే మేబీ మీరు ఒక మెయిన్ ఎఫ్డబ్ల్యూ అనేది ఒకటి మెయింటైన్ చేశారు, అండ్ దాని కింద బ్యాంకింగ్ అని ఒకటి చేస్తున్నారు, అండ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి చేస్తున్నారు, అండ్ దీని కింద మేబీ 3 ఇంప్లిమెంటేషన్స్: క్రెడిట్ కార్డ్, లోన్స్, అకౌంట్స్, అండ్ మేబీ దీని కింద మెడికల్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్. సో యాజ్ అన్ డెవలపర్ మీరు ఎప్పుడైనా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్లోనే లాగిన్ అవుతారు, ఫ్రేమ్వర్క్ యాక్సెస్ ఇవ్వరు. ఓకే, ఫ్రేమ్వర్క్ యాక్సెస్ ఇవ్వకుండా ఇక టాప్లో ఎలా క్రియేట్ చేస్తాము అనే దానికి మీకు ఎన్ని ఆన్సర్ వస్తుంది ఫ్యూ డేస్లో, డోంట్ వరీ. సో మొత్తం ఇంప్లిమెంటేషన్స్ అన్నిట్లో లాగిన్ అయ్యి అకార్డింగ్ టు రీయూజబిలిటీ సమ్ థింగ్స్ ఇక్కడ క్రియేట్ చేస్తారు, మేబీ ఇక్కడ లాగిన్ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తాం, ఇలా ఉంది. ఫైన్. సో కన్సిడర్ ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, మీ బిజినెస్ క్లయింట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ ఆల్రెడీ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది. సో సపోజ్ ఇప్పుడు నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కి వెళ్తే అక్కడ యూజ్ చేసే అప్లికేషన్ అనుకోండి ఇది. సో అక్కడికి వెళ్ళి నేను 2-wheeler ఇన్సూరెన్స్ అడిగితే గో టు కౌంటర్ నెంబర్ 1. 4-wheeler అడిగినా సేమ్ అక్కడికి వెళ్ళమంటున్నారు, మెడికల్ ఇన్సూరెన్స్ ఏదైనా అక్కడికి వెళ్ళమంటున్నారు అనుకోండి. ఇప్పుడు మీ క్లయింట్ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే, వెహికల్ ఇన్సూరెన్స్ని అగైన్ స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నారు. సో 2-wheelerకి ఒక సెపరేట్ అప్లికేషన్, 4-wheeler ఒక సెపరేట్ అప్లికేషన్. అంటే ఇంకో ఇంప్లిమెంటేషన్ యాడ్ అయినట్టేనా? అవునా కదా? దీన్ని 2-wheeler కింద చేంజ్ చేస్తారు, మేబీ దీన్ని 4-wheeler కింద డిజైన్ చేస్తారు. సో ఈ న్యూ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు దేనికి కనెక్ట్ అవ్వాలి? అబౌవ్ ఇన్సూరెన్స్ అయినా కదా? ఓకే, దీనికి కనెక్ట్ అవ్వాలి. ఎవరోన్ అగ్రీ విత్ దిస్? ఫైన్. సో ఇక్కడ మీరు ఇక్కడ లాగిన్ అయ్యారు, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో మీకు ఫస్ట్ నేమ్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు? అబౌవ్ ఉన్నది యూజ్ చేసేస్తారు, ఆర్ ఇక్కడ ఉన్నది ఇక్కడ యూజ్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు మీకు పాలసీ నెంబర్ క్రియేట్ చేయాల్సి వస్తే ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఇన్సూరెన్స్లో. సో మేబీ వెహికల్ నెంబర్ క్రియేట్ చేయాలంటే ఎక్కడ చేస్తారు? వెహికల్ నెంబర్ క్రియేట్ చేయాలంటే ఎక్కడ చేస్తారు? వెహికల్ నెంబర్, ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్, టైర్ సైజ్, ఇవన్నీ కావాలంటే ఎక్కడ చేస్తారు? ఇంప్లిమెంటేషన్స్. అవునా? ఇక్కడేనా? సో నాకు 4-wheelerలో కూడా వెహికల్ నెంబర్, ఇంజిన్ నెంబర్, టైర్ సైజ్ కావాలి, మరి ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తారు. అంతేనా? అంతేనా కదా? అంతేనా? ఓకే, 2-wheelerకి ఒక అప్లికేషన్ ఉంది, 4-wheelerకి ఒక అప్లికేషన్ ఉంది, అండ్ మేబీ లైక్ హెవీ వెహికల్స్ ఇంకొకటి ఉంది అనుకోండి. సో దానికి కూడా నాకు కావాలి, అప్పుడు ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ దగ్గర ఇన్సూరెన్స్లో చేస్తారా? ఇదేనా అనేది మీరు?
సో ఇక్కడ వెహికల్ నెంబర్, ఇంజిన్ నెంబర్ చేస్తే అది మెడికల్ వాళ్ళకి సంబంధం ఏంటి? మెడికల్ ఇన్సూరెన్స్కి, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ వాళ్ళకి వెహికల్ నెంబర్తో పని ఏంటి? ఇంజిన్ నెంబర్తో పని ఏంటి? మరి ఏం చేస్తారు ఇక్కడ? చెప్పండి. అంటే బిట్వీన్ దీస్ టూనే ఏదో యూజ్ ఎలా ఉందా? అంతే కదా. సో బిట్వీన్ దీస్ 4 యూజ్ అయితే దానికి పేరెంట్లో పెట్టుకుంటున్నారు. మేబీ బిట్వీన్ దీస్ టూనే యూజ్ అవుతుంది అంటే 100% దాని పేరెంట్లో ఉండాలి. సో దాని పేరెంట్ ఇదైతే దానికి ఇంకా చైల్డ్స్ ఎక్కువ కాబట్టి అక్కడ కూడా రీయూజ్ అవుతుంది. బట్ డిజైన్ కరెక్ట్ కాదు కదా. ఏం చేయాలి? సెపరేట్ ఫ్రేమ్వర్క్ ఎక్కడ క్రియేట్ చేయాలి? అంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడ క్రియేట్ చేస్తే బెస్ట్? సో దీని కింద ఇంకొక ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేసి, ఓకే, సో దాని నుంచి ఇక్కడ ఇంప్లిమెంటేషన్స్ రావాలి, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఓకే, సో ఇప్పుడు మీకు పాలసీ నెంబర్ కావాలంటే ఇక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడ అన్నింటిలో యూజ్ అవుతుంది. ఓకే, మేబీ లైక్ పాలసీ టైప్ అనుకోండి, అది కూడా ఇక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడ అన్ని యూజ్ అవుతుంది. వెహికల్ నెంబర్ అంటే ఇక్కడ చేస్తే చాలు కదా. ఓకే, వెహికల్ నెంబర్ అంటే ఇక్కడ చేస్తే చాలు. ఓకే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ that there can be multiple frameworks. సో ఒక హోల్ ఆర్గనైజేషన్ని మేనేజ్ చేయాలంటే దేర్ కెన్ బి n నెంబర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్. సో ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు. ఓకే, యాజ్ ఏ డెవలపర్ మీకు 1% ఛాన్స్ కూడా ఉంటుంది క్రియేటింగ్ అప్లికేషన్, అది ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయటమా, ఇంప్లిమెంటేషన్ చేయటమా, అండ్ కనెక్షన్స్ ఎలా ఇస్తాము, ఇదంతా డెవలపర్ డ్యూటీ అయితే కాదు. ఓకే, డెవలపర్ డ్యూటీ అయితే కాదు. సో మేబీ మొత్తం మీరు ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత సమ్వేర్ ఇంటర్వ్యూస్కి వెళ్ళారు అనుకోండి. సో ఇంటర్వ్యూస్లో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తే, సో అక్కడ మిమ్మల్ని ఏమంటారంటే జస్ట్ పెన్ అండ్ పేపర్ ఇచ్చేసి కెన్ యూ ప్లీజ్ డ్రా అండ్ షో యువర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఓకే, డ్రా యువర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. అప్పుడు మీరు ఇలా డ్రా చేస్తే కరెక్టేనా? మీరు ఇదే డ్రా చేశారు, ఆర్గనైజేషన్, దాని కింద ఫ్రేమ్వర్క్, ఇలా ఫ్రేమ్వర్క్స్ ప్లస్ ఇంప్లిమెంటేషన్స్ మొత్తం ఇంక్లూడ్ చేసి డ్రా చేశారు, అవునా కదా? ఫైన్. సో ఇలా చేస్తే మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ రిపీట్ చేస్తారు ఏంటంటే ప్లీజ్ డ్రా యువర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కంప్లీట్లీ అంటారు. ఇది కంప్లీటా కాదా? మరి ఇది కంప్లీట్గా చేసినట్టేనా? అదర్ ప్రాజెక్ట్స్ అంటే మన ఆర్గనైజేషన్లో ఇదే ఉంది అనుకోండి, మీరు ఇది డ్రా చేసినా కూడా ఇంకా వాళ్ళు సంథింగ్ మిస్ అయింది అంటారు. సో అదేంటంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు క్రెడిట్ కార్డ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి. సో బ్యాంక్ ఎంప్లాయ్ అయితే నేను ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ యూస్ చేస్తాను. సో ఒక కస్టమర్ వస్తాడు ఆస్కింగ్ ఫర్ క్రెడిట్ కార్డ్. సో ఫస్ట్ నేను మీకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయాలంటే ఫస్ట్ మీ సిబిల్ స్కోర్ చెక్ చేస్తాం కదా. సో అంటే దేర్ షుడ్ బి సంథింగ్ లైక్ పాన్ కార్డ్ నెంబర్ టు బి వెరిఫైడ్. సో ప్లీజ్ టెల్ మీ యువర్ పాన్ కార్డ్ నెంబర్ అని ఎంటర్ చేయించుకుని సెర్చ్ చేస్తే యువర్ సిబిల్ స్కోర్ ఈ 600 or 700 డిసైడ్ అవుతుందా? సో ఆ స్క్రీన్ ఇక్కడే కదా ఉండేది, క్రెడిట్ కార్డ్లోనే కదా. సో ఇలా సెర్చ్ చేసి 600, 700 ఇలా వస్తుంది. సో బేస్డ్ ఆన్ ది సిబిల్ స్కోర్ దెన్ దే విల్ డిసైడ్, ఆర్ బ్యాంక్ పీపుల్ విల్ డిసైడ్ వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్. ఇఫ్ సో పార్షియల్ ఎలిజిబులా, ఫుల్ ఎలిజిబులా. సో క్రెడిట్ కార్డ్ లిమిట్ మీకు 2 lakhs వస్తుంది, 3 lakhs వస్తుంది, అలా డిసైడ్ అవుతూ ఉంటుంది. సో ఈ రిక్వైర్మెంట్ మీ దానిలో ఉందా లేదని అడుగుతారు ఇంటర్వ్యూస్లో. ఉంటుందా? లేకుండా ఎలా ఇస్తారు క్రెడిట్ కార్డ్స్ మీరు? ఉంటుంది, అవునా? సో ఇన్ దట్ సినారియో సబ్మిట్ చేస్తే మీకు ఈ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. సో ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ వెళ్తే సిబిల్ స్కోర్ నాకు అక్కడ వస్తుంది, అది నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్బీఐ వాళ్ళ డేటా నాది? నో, సిబిల్ స్కోర్ జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. సో అంటే మన ప్రాజెక్ట్ మొత్తం సిటీ అనుకుంటే, సో గవర్నమెంట్ ఆర్బీఐ అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఆర్బీఐ వాళ్ళ డేటాబేస్ నుంచి మనకు డేటా వచ్చింది. సో ఆన్ క్లికింగ్ ఆఫ్ ది సబ్మిట్ బటన్, సో ఈ పాన్ కార్డ్ నెంబర్ అనేది రిక్వెస్ట్గా పంపిస్తే వీఆర్ గెటింగ్ బ్యాక్ ద రెస్పాన్స్, అంతేనా? సో అంటే ఈ మీ హోల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ ఉందా లేదా? సో వై డిడ్ యూ నాట్ ఇంక్లూడెడ్ అని అడుగుతారు. సో అంటే ఇప్పుడు వరకు మీరు ఇక్కడ డ్రా చేసింది దీన్ని టెక్నికల్గా అప్లికేషన్ స్ట్రక్చర్ అంటారు. బట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏమంటే, సో ఏం చేయాలి? మేబీ మీ అప్లికేషన్కి ఎక్కడి నుంచైనా హెల్ప్ వస్తుందా, దట్ ఈస్ వన్ థింగ్. లేదు మీరు ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తున్నారు, మీరు జాయిన్ అయింది
ఆర్బీఐ అప్లికేషన్లో అయితే, ఆర్బీఐ ప్రాజెక్ట్లో మీరు డెవలపర్ అయితే మీరు ఎంతమంది బ్యాంక్ వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు, అవునా? మీరు అక్కడ ప్రొవైడర్. సో ఇక్కడ దిస్ ఈజ్ లైక్ ప్రొవైడర్, వీఆర్ లైక్ సర్వీస్ రిక్వెస్టర్స్, అవునా కదా? సో మీరు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డ్రా చేయండి అంటే యూ హెవ్ టు అండర్స్టాండ్ ఫ్రేమ్వర్క్, ఇంప్లిమెంటేషన్ స్ట్రక్చర్, ఇన్పుట్ స్ట్రక్చర్ అండ్ అవుట్పుట్ స్ట్రక్చర్. మీరు ఎవరికైనా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేది. సో దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో డే వన్ ఈరోజు మీరు కంపెనీలో జాయిన్ అయితే మీరు ఏదో ఒక అప్లికేషన్లో డెవలప్ చేయమని మీకు ఐడి క్రియేట్ చేసి ఇచ్చారు అనుకోండి. సో మీరు లాగిన్ అవుతారు. సో లాగిన్ అయిన తర్వాత మీకు స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేయండి అని మాకప్ ఇచ్చేసి, సో కంప్లీట్ ఇట్ ఇన్ 4 hours ఆర్ కంప్లీట్ బై ఎండ్ ఆఫ్ ది డే అన్నారు. సో అంతకుమించి లేదు. మీరు ఇండియా నుంచి మీరు ఒక్కడే అనుకోండి, రిమైనింగ్ టీమ్ అంతా యూఎస్ అనుకోండి. సో అంటే మీకు డే టైం అయితే ఇంకా వాళ్ళకి మీకు హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు, జస్ట్ మెయిల్ పెట్టేస్తారు. సో ఆ రిక్వైర్మెంట్ మీరు కంప్లీట్ చేయాలి, అవునా? సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇది ఇంక్లూడ్ చేయటమే. ఎంత టైం పడుతుంది మీకు రఫ్గా? జస్ట్ ఒక స్మాల్ స్క్రీన్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇంక్లూడ్ చేయటమే. దానికి మీకు ఎంత టైం పట్టొచ్చు? జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఒక 2 hours అనుకోండి, హార్డ్లీ వరస్ట్ కేస్ 1 or 2 hours అనుకోండి. సో మీకు 1 or 2 hours కూడా అవ్వదు. ఎందుకు అవ్వదు? సో డే 1 మీరు జాయిన్ అయినప్పుడు సో అండ్ సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి యాక్సెస్ ఇస్తారు. సో యూ టు అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కదా. అసలు దానికి ఫ్రేమ్వర్క్ ఉందా లేదా, ఉంటే ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, అండ్ ఆ ఫ్రేమ్వర్క్ ఇంకేమేం చైల్డ్స్ ఉన్నాయి, ఆ చైల్డ్స్లో కూడా యూజ్ అవుతుందా లేదా ఒక అనాలిసిస్ చేసుకోవాలా, అవునా కదా? సో అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. డే 1 మీ మేనేజర్ని మీరేం అడగాలి? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని అడగాలి. అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని అడిగితే మీరు చూసుకోలేరా అని అడిగేస్తారు సింపుల్గా. అంటే దాని మీనింగ్ ఏంటి? మనం ఎక్కడైనా లాగిన్ అయితే సో వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇట్స్ పేరెంట్ నెంబర్ 1 ఈజీగా చూడొచ్చు, ఎలా చూస్తామని అర్థమవుతుంది. అండ్ పేరెంట్ 2 చూడవచ్చు, పేరెంట్ 3 చూడవచ్చు. ఓకే, సో ఈ అప్లికేషన్ స్ట్రక్చర్ అయినా దీన్ని, సో ఇదంతా అప్లికేషన్ స్ట్రక్చరే కదా. ఈ అప్లికేషన్ స్ట్రక్చర్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. 3 డిఫరెంట్ వేస్తో ఐడెంటిఫై చేస్తాం. మీరు మీ మేనేజర్ని అసలు మనకి ఫ్రేమ్వర్క్ ఉందా లేదా అని అడగకూడదు మీరు. ఓకే, ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి మీరు అడగకూడదు. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీరే చెక్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్టర్నల్గా ఉన్న అప్లికేషన్స్ మనకి కనపడవు. లాగిన్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకుంటున్న పాత్లో ఇవి డైరెక్ట్గా కనపడవు. సో మీరేమడుగుతారంటే మేబీ అప్లికేషన్ స్ట్రక్చర్ మీరు ఐడెంటిఫై చేస్తారు, బట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్కి మీరు వాళ్ళు డాక్యుమెంట్ అడగాలి. సో కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ అవర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే, సో మేబీ ఒక పీడిఎఫ్ డాక్యుమెంటో వర్డ్ డాక్యుమెంటో ఇస్తారు. ఆర్ మేబీ మీరు వర్క్ చేసే కంపెనీలో ఓడిసిస్లా ఉంటాయి, ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ అంటారు. సో అక్కడ వాల్స్కి ఆ పిక్చర్స్ లాగా అంటించి ఉంటాయి జనరల్గా. సో ఆర్ అప్లికేషన్ స్ట్రక్చర్ ఆర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ మేబీ మనం ప్రొవైడ్ చేసుకుంటున్న సర్వీసెస్ ఇలా సమ్ కైండ్ ఆఫ్ మేబీ లామినేటెడ్ లాగా ఉంటాయి. సో యూ హ్యావ్ టు గెట్ దట్ అట్లీస్ట్. సో అలా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తెలుసుకుని ఓవరాల్గా అనలైజ్ చేసి అప్పుడే మీరు డెవలప్మెంట్ చేయాలి. క్లియర్ ఎవరివన్? అర్థమైంది అందరికీ? సో ఎస్. ఫైనల్గా వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్ అంటే ఏం చెప్తారు 1 single లైన్లో? వాట్ ఈస్ రీయూజబుల్ ఫ్రేమ్వర్క్? స్ట్రక్చర్. Okay, framework is something where we will be creating reusable components. So దాని కింద implementations లో యూజ్ అయ్యే reusable components. And what is implementation అంటే? So implementation is something where we will be creating its specific items. అంతే కదా, దానిలో యూజ్ అయ్యే ఐటమ్స్ ఇక్కడ క్రియేట్ చేస్తాం, ఇట్స్ స్పెసిఫిక్ ఐటమ్స్. సో మేబీ మీరు వైస్ వర్సా చేసిన సమ్ టైమ్స్ వర్క్ అవ్వచ్చు, కానీ ఇట్స్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్. సో ఇట్స్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్ అనేది యాజ్ ఏ హ్యూమన్ మనం డిసైడ్ చేయక్కర్లేదు. సో దేర్ విల్ బి సంథింగ్ స్కోర్ ఫర్ ఎవ్రీ అప్లికేషన్. వాట్ ఈస్ దాట్? కాంప్లైంట్ స్కోర్. సో కాంప్లైంట్ స్కోర్ ఎంత ఉండాలి? 100%. అండ్ కాంప్లైంట్ స్కోర్ మేబీ 90 or 80 ఉంటే సో అది ఎవరి వల్ల ఇష్యూ వచ్చిందని కూడా తెలియాలి కదా. సో అంటే ఒక కాంప్లైంట్ స్కోర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ 100%, దాని పక్కన సంథింగ్ లైక్ డెవలపర్ నేమ్ వస్తుంది. అండ్ రిమెంబర్, పెగాలో ఎవరెవరైతే లాగిన్ అవుతారో, సో ఇప్పుడు జనరల్గా మీకు పెగా అప్లికేషన్ ఇలా ఉంటుంది.
సో ఇది మీకు పెగా అప్లికేషన్ లాగిన్ అవ్వాలి. సో జనరల్గా ఎవరెవరు లాగిన్ అవుతారు పెగా అప్లికేషన్కి? జనరల్గా మీకు తెలిసిన దాన్ని బట్టి ఎవరెవరు లాగిన్ అవుతారు? జస్ట్ సెకండ్. డెవలపర్స్ లాగిన్ అయితే ఇంకా డెవలప్మెంట్ చేసేది డెవలపర్స్, ఇంకా టెస్టర్స్ లాగిన్ అవుతారు, ఇంకా మేనేజర్స్ అంటే ఓకే. సో డిప్లాయ్మెంట్ వాళ్ళు లాగిన్ అవుతారు, మేబీ ఇంకా రిపోర్టింగ్ వాళ్ళు, వాట్ ఎవర్. సో ఈ పెగా అప్లికేషన్ని యాజ్ ఏ డెవలపర్ మీరు లాగినే డెవలప్మెంట్ చేస్తారు, అండ్ టెస్టింగ్ టీం వాళ్ళు లాగినే వాళ్ళు ఏదో టెస్ట్ చేసుకుంటారు. డిప్లాయ్మెంట్ టీం వాళ్ళు అంటే ఎవరు లాగిన్ అయితే వాళ్ళ డిఫరెంట్ టాస్క్స్ వేరు ఉంటాయి. సో పెగా అప్లికేషన్లో ఎవరెవరైతే లాగిన్ అవుతారో, సో అంటే డెవలప్మెంట్ టీం అవ్వచ్చు, టెస్టింగ్ టీం అవ్వచ్చు, ఇదంతా అయిపోయిన తర్వాత రియల్ బ్యాంక్ వాళ్ళకి లాగిన్ యూస్ చేయాలి. సో ఎవరైతే లాగిన్ అయ్యి యూస్ చేస్తారో, డెవలప్మెంట్ చేస్తారో, వాట్ ఎవర్, సో వీళ్ళందరినీ టెక్నికల్గా ఆపరేటర్స్ అంటారు. ఓకే, ఏమంటారు? ఆపరేటర్స్. సో ఇప్పుడు నేను లాగిన్ ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే నాకు ఆపరేటర్ ఐడి అనేది క్రియేట్ అవ్వాలి, అంతే కదా. లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది అంటే ఏంటిది? ఆపరేటర్ ఐడి అంటాం. సో డే 1 మీరు మీ మేనేజర్ని అడగాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి? కెన్ యూ ప్లీజ్ క్రియేట్ ఆపరేటర్ ఐడి ఫర్ మీ అంటాం. సో డెవలపర్ లాగిన్ అయితే ఆపరేటరేనా, టెస్టర్ లాగిన్ అయినా వాళ్ళు ఆపరేటరే కదా. సో ఇప్పుడు ఒక డెవలపర్ లాగిన్ అయితే నెక్స్ట్ స్క్రీన్ ఏం రావచ్చు? సంథింగ్ లైక్ డెవలప్మెంట్ స్టూడియోనే కదా, డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ఉండాలి. అయితే ఒక టెస్టర్ లాగిన్ అయితే మీకు వచ్చినట్టు డెవలప్మెంట్ స్టూడియో వస్తుందా? రాదు. ఏమొస్తుంది? దాన్ని ఏమంటాం అనుకున్నాం? ఏమంటాం? టెస్టర్స్ లాగిన్ అయితే అవుట్పుట్ స్క్రీన్ వాళ్ళకి ఏమొస్తుంది? డెవలపర్స్కి డెవ్ స్టూడియో అంటారు, ఆర్ డిజైనర్ స్టూడియో. యాప్ స్టూడియో కాదు. ఓకే, టెస్టర్స్ లాగిన్ అయితే వాళ్ళకి వచ్చేది ఏంటది? ఆల్రెడీ చెప్పాను, యూజర్ పోర్టల్ అంటారు, అవునా? ఓకే. సో ఇప్పుడు మనం అందరం, మేబీ నేను టెస్టర్, మీరు డెవలపర్, సో మనందరికీ ఆపరేటర్ ఐడీస్ కావాలి. సో మీ ఆపరేటర్ ఐడికి సంథింగ్ డెవలప్మెంట్ స్టూడియోకి రౌట్ అవుతుంది, నా ఆపరేటర్ ఐడికి సంథింగ్ యూజర్ పోర్టల్కి రౌట్ అవుతుంది, అండ్ వేరే పర్సన్కి వేరేది లాగిన్ అవుతుంది, అంతేనా? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ ఐడి షుడ్ బి గివెన్ విత్ సమ్ రోల్ ఏనా. మీరు డెవలపర్ రోల్, నేను టెస్టర్ రోల్, ఇంకో పర్సన్ ఇంకో రోల్, అవునా? సో అందరూ ఆపరేటర్స్ అందరికీ డిఫరెంట్ రోల్స్ ట్యాగ్ చేస్తారు. ఓకే. సో టుడే మేబీ మీరు సిటిఎస్ కంపెనీలో జాయిన్ అయితే మీకు ఒక ఎంప్లాయీ ఐడి వస్తుంది, 1 2 3 4 5 నాకు ఎంప్లాయీ ఐడి వస్తుంది. అండ్ మేబీ సిటిఎస్ అప్లికేషన్స్ ఏవైనా, సో మీరు సిటిఎస్లో టైం షీట్ ఫిల్ చేయాలా, మేబీ లీవ్ అప్లై చేయాలా, మేబీ క్యాబ్ రిక్వెస్ట్ రేస్ చేయాలా, అంటే సిటిఎస్ అప్లికేషన్స్ ఏది లాగిన్ అవ్వాలన్నా సో దీంతో లాగిన్ అవుతారు. అండ్ సిటిఎస్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక ప్రాజెక్ట్ అలొకేట్ అవుతుంది, సిటీ ప్రాజెక్ట్. సో సిటీ ప్రాజెక్ట్లోకి లాగిన్ అయిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు యాజ్ ఏ డెవలపర్ మీరు లాగిన్ అయి చేయాలి. అంటే ఈ పెగా లైసెన్స్ ఎవరు తీసుకున్నారు? సిటీ వాళ్ళ, సిటిఎస్ వాళ్ళ? పెగా లైసెన్స్ ఎవరు తీసుకుంటున్నారు? సిటీయా, సిటిఎస్ వాళ్ళ? సిటీ వాళ్ళే కదా, సిటీ ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం పెగాలోకి లాగిన్ అవుతున్నాము అంటే సో అప్పుడు క్లయింట్ వాళ్ళ దాంట్లోకి లాగిన్ అవుతున్నట్టు కదా. సో మీ సిటిఎస్ వాళ్ళు ఇచ్చిన ఎంప్లాయీ ఐడితో ఇక్కడ లాగిన్ అవటం అనేది క్లయింట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకే. సో ఒక క్లయింట్కి మీరు అసైన్ అయితే క్లయింట్ దగ్గర నుంచి కూడా మీకు ఒక ఎంప్లాయీ ఐడి క్రియేట్ అవుతుంది. సో క్లయింట్ ఐడి అంటాం దాన్ని. ఓకే. అండ్ ఈ క్లయింట్ ఐడి మీకు జనరల్గా A1234 5 ఇలా వాళ్ళ ఫార్మాట్లో అలా ఉంటుంది. సో దీన్ని టెక్నికల్గా క్లయింట్ ఐడి అంటారు. అండ్ మేబీ మీరు ఒక ప్రాజెక్ట్లో స్టార్ట్ చేయాల్సి వస్తే మీకు పెగా యాక్సెస్ ఇవ్వాలి కదా. సో మీ మేనేజర్ ఉంటాడు కదా, మేనేజర్ హ్యాస్ టు క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి, అవునా? ఆపరేటర్ ఐడి, వర్డ్ గుర్తుందా? ఆపరేటర్ ఐడి. సో ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాల్సి వస్తే ఫస్ట్ మీ మేనేజర్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈజ్ క్లయింట్ ఐడి క్రియేటెడ్ ఫర్ యూ అంటారు. క్లయింట్ ఐడి జనరేట్ అయితే ఆ క్లయింట్ ఐడియే మీకు ఆపరేటర్ ఐడి కింద కన్సిడర్ అయిపోతుంది. అండ్ ఆ క్లయింట్ ఐడి, దట్స్ లైక్ ఆపరేటర్ ఐడికి అగైన్ రోల్ ట్యాగ్ చేస్తాం. సో నా క్లయింట్ ఐడి వచ్చేసి టెస్టింగ్ టీమ్, మీ క్లయింట్ ఐడి వచ్చేసి మేబీ డెవలప్మెంట్ టీమ్. సో ఇలా ఒక రోల్ లాగా ట్యాగ్ చేయాలి. సో ఇదంతా బేసిక్ ఓవర్వ్యూ. అసలు డే 1
మీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఏం జరుగుతుంది బేసిక్ ఓవర్వ్యూ. ఎవ్రీ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంటే. ఓకే, సో బేసిక్ ఓవర్వ్యూ లాగా ఉంటుంది. అండ్ టుమారోస్ క్లాస్లో ఏం చూద్దామంటే అసలు ఈ స్క్రీన్ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఈ స్క్రీన్ వస్తేనే కదా మీరు లాగిన్ అవ్వగలిగేది. అసలు ఈ స్క్రీన్ ఎలా వస్తుంది, సో అది మన పర్సనల్ ఎడిషన్లో ఎలా వస్తుంది, అండ్ ఆఫీస్లో యూస్ చేసేదాన్ని ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటారు. సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఎలా వస్తుంది, అక్కడ ఎలా వస్తుంది అనేది తెలియాలి. అండ్ తర్వాత హౌ టు క్రియేట్ ఆపరేటర్ ఐడీస్ అనేది తెలియాలి. అండ్ టైప్స్ ఆఫ్ రూల్స్ అంటే డెవలపర్ ఒక రోల్, టెస్టర్ ఒక రోల్, ఇలా చాలా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అంటే ఏంటో తెలియాలి. అండ్ తర్వాత హౌ టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్ అండ్ హౌ టు డిజైన్ అవర్ స్ట్రక్చర్, ఫ్రేమ్వర్క్స్ ఎన్ని ఉండాలి, ఇంప్లిమెంటేషన్స్ ఎన్ని ఉండాలి. And then how to create like screen number 1, screen 2, screen 3, front end, back end, database, step by step movement of those. Okay, so you have to understand everything very very clearly. Okay, every point చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ ఐటీ వాళ్ళైనా నాన్ ఐటీ వాళ్ళైనా పాయింట్స్ అన్నీ మీకు కొత్తగా అనిపిస్తాయి. ఓకే, బెటర్ కాన్సన్ట్రేట్ వెరీ క్లియర్లీ. ఓకే, ఎనీ డౌట్స్ ఎనీవన్? ఎవరివన్ క్లియరా? ఆన్లైన్ మీరు క్లియర్ అందరూ, ఆఫ్లైన్ వాళ్ళు? సో ఆన్లైన్ ఎవరివన్ క్లియర్, రైట్? Yep. Okay, then we shall close the session. Okay, so for any kind of doubts related to maybe technical అయి ఉండొచ్చు, నాన్ టెక్నికల్ అయి ఉండొచ్చు, మేబీ లైక్ కెరియర్ గైడెన్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్, మీకు ఎలాంటి సిల్లీ డౌట్ అయినా పర్లేదు, ఫీల్ ఫ్రీ టు రీచ్. షూర్ దెన్. ఓకే, సో హూవర్ హ్యాస్ డిసైడెడ్ యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ, బేస్డ్ ఆన్ దట్ మీకు రికార్డింగ్స్ కూడా వచ్చేస్తాయి. నాట్ ఎ ప్రాబ్లం. షూర్. షల్ వి క్లోజ్ ద సెషన్? అండ్ డౌట్స్ ఉన్నాయా ఆన్లైన్? No, it's clear. వాయిస్ ఈజ్ నాట్ దట్ క్లియర్. ఐ థింక్ సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు ఆస్క్, బట్ అంత క్లియర్గా లేదు మీ వాయిస్. ఒకసారి మళ్ళీ చెప్పండి. Which portion are you working, sir? Actually not clear. What is that? Okay, so you can call me personally. Okay, not a problem. Okay, sure then. Thanks for joining. Thank you, everyone. Thank you. Thank you. Thank you.